స్క్రీన్ ఫుల్ గా కనబడుతోందండి అందరికి. ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటంటే మనకి టూ మైండ్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్ అండ్ ఇంకొకటి సబ్ కాన్షియస్ మైండ్. మనం పుట్టినప్పటి నుంచి 0 నుంచి 18 years అని అంటే, జీరో అంటే ఫ్రమ్ మదర్స్ ఊంబ్ నుంచి కూడా మన సోల్ ఎంటర్ అయిన తర్వాత మదర్ ఊంబులో మనం బేబీగా ఫామ్ అవుతున్నప్పుడు మదర్ ఊంబులో ఏదైతే సోల్ ఎంటర్ అవుతుందో, ఎప్పుడైతే కదలికలు మొదలవుతాయో అప్పుడు మదర్ తినే ఫుడ్డే కాకుండా అంబికల్ కార్డ్ నుంచి ఆ అది ఉంటుంది కదా, కట్ చేస్తారు. ఆ బొడ్డులాగా, బొడ్డుతో కనెక్షన్ ఉంటుంది మమ్మీ మదర్ తో కలిపి మనకి. ఆ అంబికల్ కార్డ్ లో నుంచి మదర్ తీసుకునే ఫుడ్ మనకి కన్జ్యూమ్ చేస్తామని మన మాత్రమే మనకి తెలుసు. కానీ ప్రెగ్నెంట్ లేడీగా ఉన్నప్పుడు ఆమె యొక్క ఆలోచన విధానమే కాకుండా ఆమె యొక్క భావోద్వేగాలు కూడా బేబీకి పాస్ ఆన్ అవుతాయి. సో అందుకనే మనం 0 ఏజ్ నుంచి టిల్ 18 years వరకు ప్రాపంచికంగా సంబంధించిన కాన్షియస్ మైండ్ అవేర్నెస్ పెరగక ముందు సబ్ కాన్షియస్ మైండ్ యొక్క అవేర్నెస్ లో ఎక్కువగా బేబీ ఉన్నప్పుడు ఏదైతే ఫ్రమ్ 0 నుంచి 18 years వరకు మన లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్, చైల్డ్ 18 years బిలో మనం చైల్డ్ అని చెప్తాం. 18 years వరకు మన లైఫ్ లో జరిగిన సర్కమ్స్టెన్సెస్, మనం ఏదైతే చూస్తూ పెరిగామో పెరిగిన వాతావరణం తాలూకా ప్రభావం, పేరెంట్స్ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ కూడా ఒక బేబీ లైఫ్ లో ఒక అది ఇన్నర్ మన సబ్ కాన్షియస్ లెవెల్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ మనకు యాజ్ అన్ అడల్ట్ మనకి ఏదైతే చిన్న చిన్నగా కనిపించే విషయాలన్నీ చైల్డ్ గా ఉన్నప్పుడు మనం దాన్ని చూసే విధానం, దాన్ని అర్థం చేసుకునే విధానం, దానిని సబ్ కాన్షియస్ లో దాని పర్యవసానం ఏ రకంగా మెమరీ అనేది క్రియేట్ అయ్యింది అనేది, దాన్ని బట్టి ప్రెసెంట్ లైఫ్ లో మన పర్సనాలిటీ అనేది డిజైన్ అవుతుంది. ఈ ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో డెసిషన్ తీసుకునే దానికి కొంతమంది చాలా డేరింగ్ గా డెసిషన్ తీసుకుంటారు, కొంతమంది 10 సార్లు ఆలోచిస్తారు. దానికి కారణం మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులని మనం అనుకుంటాం. కానీ ఆ పర్సనాలిటీ, బిహేవియర్ ట్రైట్స్ అనేవి వాళ్ళకి ఇన్నర్ చైల్డ్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచే వచ్చాయి. సబ్ కాన్షియస్ లో వాళ్ళకి ఏవైతే మెమరీస్ రిజిస్టర్ అయి ఉన్నాయో దాని యొక్క పర్యవసానంగా ఈ రోజు మనం ప్రవర్తించే శైలి అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా విని ఉంటే, ఆ మీరు కొన్ని స్టోరీలు వినే ఉంటారు. కాకి ఆ ఏంటి కాకి, ఏ గూటి చిలక ఆ గూటి పలుకులు పలుకుతుంది అని మనం సామెతలు వస్తాయి. ఎలాగా? ఏ ఇంటి వాతావరణంలో పెరిగారో ఆ ఇంటి యొక్క వాతావరణం యొక్క ప్రభావం పిల్లల మీద ఉంటుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లల యొక్క బిహేవియర్ ఒకలా ఉంటుంది. ఇన్లాస్ దగ్గర, అది గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల విధానం వేరేగా ఉంటుంది. హాస్టల్స్ లో పెరిగిన పిల్లల యొక్క ఆలోచన విధానం, పర్సనాలిటీ ట్రైట్స్ ఒకలా ఉంటాయి. ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పట్లేదు. బిహేవియర్ లో చేంజెస్ అనేవి చాలా ఎవిడెంట్ గా మనం చూడగలుగుతాం. ఒక మన లైఫ్ లో ఏవైతే ఈ రోజు మనం పర్సనాలిటీ అని చెప్పుకుంటున్నామో, ఈ రోజు మన పర్సనాలిటీ యొక్క, మన బిహేవియరల్ ప్యాటర్న్స్ యొక్క సీడ్స్, ఏవైతే మూలాధారాలు ఉన్నాయో, రూట్స్ అనేవి మనకి చిన్నప్పుడే మన లైఫ్ లో సబ్ కాన్షియస్ లెవెల్లో సీడ్స్ అనేవి ఆ నాటుకుపోయి ఉండడం వల్ల ఈ రోజు మన ప్రవర్తన శైలి ఇలా ఉంది. అండ్ చాలా సార్లు కొంతమంది చీట్ చేసే వాళ్ళే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ ఈజీగా కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. కొంతమంది లైఫ్ లో అందరూ హెల్ప్ చేసే వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది చీట్ చేసే వాళ్ళు, కొంతమంది నమ్మించి మోసం చేసే వాళ్ళు. నా లైఫ్ లోనే ఎందుకు ఇలా అవుతుంది అనేది, అది కూడా మన ఓన్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్. బికాస్ ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన లోపల ఏదైతే ఉందో దానినే మన ప్రెసెంట్ లైఫ్ లో మనం అట్రాక్ట్ చేస్తాం. మన మైండ్ ఒక్కొక్కసారి చెప్తూనే ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దని, కానీ మనం వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాం. వాళ్ళు మనల్ని లాస్ట్ కి ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతారు, లేకపోతే మోసం చేసి వెళ్తారు. అప్పుడు చెప్తారు, నేను ముందే చెప్పాను కదా, ఎందుకు నేను వెళ్ళలేదు వీళ్ళు చెప్పినా కూడా అని తర్వాత మనం బాధపడతాం. కానీ ఏంటంటే మన కాన్షియస్ మైండ్ పనిచేయదు, మన సబ్ కాన్షియస్ నుంచి వచ్చే
డెసిషన్ మేకింగ్ అనేది ఎందుకు మనం ఎవరిని ఎలా అట్రాక్ట్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా డీపర్ సైన్స్ అండి. ప్రతి ఒక్క మనిషి వాళ్ళ లైఫ్ లో ఒక్కసారన్నా ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ప్రాసెస్ లోకి ఎప్పుడైతే వెళతారో వాళ్ళ ముందు తరాల్ని వాళ్ళు హీల్ చేస్తారు, వాళ్ళ తర్వాత తరాల్ని కూడా వాళ్ళు హీల్ చేస్తారు. ఈ రోజు మీరు ప్రెసెంట్ లైఫ్ లో ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఛాలెంజెస్, ఆ ఛాలెంజెస్ కి రీజన్స్ ఓన్లీ మనం ఏమనుకుంటామంటే ప్రెసెంట్ లైఫ్ లో జరుగుతున్న నా లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ లేకపోతే నా జీవితంలో ఉన్న మనుషుల యొక్క ప్రవర్తనే కారణమని మనం అనుకుంటాం. బట్ నిజానికి ఆ మనుషులు ఆ పరిస్థితులు మనకి ఎందుకు వచ్చాయి, దానికి కారణం మన ఇన్నర్ చైల్డ్. ఇన్నర్ చైల్డ్ అంటే ఇంకా ఏం లేదండి, మనలోనే ఉండే సబ్ కాన్షియస్ మైండ్, అచేతన మనసు అని చెప్తాం తెలుగులో. సబ్ కాన్షియస్ మైండ్, దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ చైల్డ్. ప్రతి ఒక్క మనిషిలో ఒక చైల్డ్ ఉంటారు. సో ఆ చైల్డ్ గా ఉన్నప్పుడు మనకి ఏవైతే మెమరీస్ వూండ్స్ ఉన్నాయో దాని యొక్క రీజన్ మనకి తెలీదు, అది షట్ చేసేస్తుంది మన బ్రెయిన్. కానీ దాని యొక్క ఎఫెక్ట్ ని మాత్రం మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన అందరికీ తెలుసు, వేడిగా స్టవ్ మీద ఉన్న గిన్నె పట్టుకొని దించితే చేతులు కాలుతాయని. మనకి ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది వేడిగా ఉన్నది పట్టుకుంటే చేతులు కాలుతాయని. కానీ ఎప్పుడు మనం అది ఎక్స్పీరియన్స్ చేసామన్న మెమరీ అనేది గుర్తుండదు, కానీ కాలుతాది చురక పడుతుంది అనే విషయం మాత్రం మనకు గుర్తుంటుంది. సో అలాగే సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన లైఫ్ లో పనిచేస్తుంది. మనం ఈ రోజు తీసుకున్న డెసిషన్స్ కానీ, యాక్షన్స్ కానీ, ప్రొక్రాస్టినేషన్ కానీ, మనం ఏదైనా ఒక మనిషి యొక్క పర్సనాలిటీ మొత్తం కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్? సబ్ కాన్షియస్ మైండ్ ఎలా డెవలప్ అయింది, వాళ్ళ లైఫ్ ఎందుకు అలా, వాళ్ళ క్యారెక్టర్ ఎందుకు అలా డిజైన్ అయ్యింది అనేది వాళ్ళ చైల్డ్హుడ్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా సార్లు నా చైల్డ్హుడ్ చాలా బాగుంది అనుకుంటాం, హీలింగ్ చేస్తున్న ప్రాసెస్ లో చాలా వరకు బయటికి వస్తాయి. ఎంత గుర్తు చేసుకోవాలన్నా 10 to 20% ఆఫ్ చైల్డ్హుడ్ మాత్రమే మనకి గుర్తుంటుంది, మిగిలినది అంతా కూడా నిద్రాణంగా ఉండిపోతుంది. ఆ నిద్రాణంగా ఉన్న చైల్డ్హుడ్ మెమరీస్ ని తట్టి లేపి అక్కడి నుంచి హీలింగ్ ప్రాసెస్ అనేది చేసే ప్రక్రియ ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్. ఓకే, అసలు హీలింగ్ అంటే ఏంటి? ఎవరైనా డాక్టర్స్ ని కూడా అడగండి మీరు, మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ ఆర్ సైకోసోమాటిక్ ఇష్యూస్. అంటే ఫస్ట్ మానసిక రుగ్మత స్టార్ట్ అయిన తర్వాత మానసిక అనారోగ్యం నుంచి స్లోగా అది శారీరకంలోకి వెళ్ళిపోతుంది. శరీరానికి జరిగిన ఏ డ్యామేజ్ అయినా మనం అంత ఎర్లీగా, అంటే 80% డ్యామేజ్ అయ్యే వరకు మనకి తెలీదు. కానీ ఆ డ్యామేజ్ అవ్వక ముందు ఏ డిసీజ్ కూడా, ప్రాణాంతకమైన ఏ డిసీజ్ కూడా ఓవర్ నైట్ డెవలప్ అయ్యేది కాదు. స్లోగా ఎన్నో ఇయర్స్ టుగెదర్ మనకున్న నెగటివ్ ఎమోషనల్ ఇష్యూస్ వల్ల మన బాడీలో రిలీజ్ అయిన కార్టిసోల్ కెమికల్ వల్ల ఒక్కొక్క రకమైన ఎమోషన్ ఒక్కొక్క బాడీ పార్ట్ మీద వర్క్ చేసి మన శారీరక ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది. శరీరానికి ఏదైనా చిన్న నొప్పి వస్తే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్తాము, కానీ మన మనసుకి ఏదైనా బాధ కలిగినప్పుడు, ఎమోషనల్ గా వచ్చిన పెయిన్స్, మనసుకి తగిలిన పెయిన్స్ ని మనం ఇగ్నోర్ చేస్తాం. బట్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్. చాలా మనం కేర్ తీసుకోవాల్సింది అది. మీరు ఎప్పుడైనా చూస్తే నొప్పి వస్తే, నొప్పి వస్తే మీరు వేరే కాల్తోనో వేరే చేయితోనో ఏదైనా పని చేయమంటే చేస్తారు, లేకపోతే మూవీకి రమ్మని మీ ఫ్రెండ్ పిలిస్తే వెళ్తారు. చెయ్యి నొప్పిగా ఉందంటే సరే బండి మీద వచ్చేసి నేను తీసుకెళ్తానంటే వెళ్తారు. అదే మనసు బాగాలేదు అనుకోండి, మూవీకి రమ్మంటే లేదు నా మనసు బాగాలేదు నేను రాలేనని చెప్తారు. సో ఫిజికల్ ఇష్యూస్ కంటే కూడా అడ్రస్ చేయాల్సింది మానసికమైన రుగ్మతలు కానీ, మానసికంగా జరిగిన ఇష్యూస్ ని కానీ మనం ఎక్కువగా అడ్రస్ చేయాల్సిన ఎసెన్షియాలిటీ. శ్రీదేవి గారు మ్యూట్ లో పెట్టుకుంటారా? డ్రైవింగ్ డిస్టర్బెన్స్ గా ఉంది. మ్యూట్ అండి, అందరూ ఒకసారి మ్యూట్ లో పెట్టుకోరా, రికార్డ్ అవుతుంది కదా, అది రికార్డింగ్ లో డిస్టర్బెన్స్. దిస్ ఇస్ వాట్ హీలింగ్ అంటే. ఏంటంటే మానసికంగా ఉన్న నెగటివ్, ఇప్పుడు మన లైఫ్ లో ఏదైనా అట్రాక్ట్ చేయాలి, మంచిని అట్రాక్ట్ చేయాలి అంటే మనం ఇన్సైడ్ నెగటివ్ ఉంటే నెగటివిటీని అట్రాక్ట్ చేస్తాం.
సో పాజిటివిటీని అట్రాక్ట్ చేయాలంటే ముందు మనలో పాజిటివిటీ ఉండాలి. కాబట్టి ఈ హీలింగ్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే మనలో ఉండే నెగటివ్ థాట్స్, నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ బిలీఫ్స్ ని క్లియర్ చేసే పద్ధతి ఈ హీలింగ్. ఎప్పుడైతే హీలింగ్ వలన మనలో ఉన్న నెగటివిటీ క్లియర్ అవుతుందో మనలో ఉన్న ట్రూ పొటెన్షియాలిటీ అనేది బయటకు వస్తుంది. దానివల్ల మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్ గ్రోత్ అనేది మనకు వస్తుంది. హీలింగ్ జర్నీ అనేది ఒక ఊండెడ్ అంటే బాధతో ఉన్న ఒక జీవితాన్ని సంపూర్ణమైన జీవితంగా మార్చగలిగే ఒక చాలా బ్యూటిఫుల్ ప్రక్రియ అన్నమాట. ఓకే, ఇది మనం నిన్న నేర్చుకున్నాం. ఏదైతే మనం హీల్ చేస్తామో అన్హీల్డ్ గా ఏదైతే అడ్రస్ చేయని వూండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన రియాలిటీ. చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏవైతే మనకి కలిగిన మానసిక గాయాలు వాటిని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అది ఈ రోజు మన రియాలిటీలో, మన పర్సనాలిటీలో ఇబ్బందులు పెడుతూ ఉంది. మనకి ఈ రోజు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అట్రాక్ట్ చేస్తున్నామన్నా, ఏదైనా పని చేయాలంటే మన మీద మనకి డౌట్ వస్తుంది అన్నా, ఎక్కువగా స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నామంట, చిన్న చిన్న విషయాలకు కూడా కోపం ఎక్కువ ఫీల్ అవుతున్నామన్నా, మన రిలేషన్షిప్స్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామన్నా, ఎవరితో అయినా ఈ రిలేషన్ సాఫీగా నడవట్లేదు అన్నా కూడా ఇవన్నీ ఏంటంటే మనలో ఉండే అన్హీల్డ్ ఎమోషన్స్ కి ఇకో అన్నమాట. అంటే లోపలున్న జరుగుతున్న యుద్ధానికి, మీకే తెలియకుండా జరుగుతున్న యుద్ధానికి ప్రతిబింబంగా మీ ప్రెసెంట్ లైఫ్ లో వస్తున్న ఛాలెంజెస్ అనేవి కారణమవుతాయి. ఓకే, హీలింగ్ వల్ల ఏమవుతుంది మీరు ఎప్పుడైనా విన్నట్టయితే మన తాతల తండ్రుల నుంచి కూడా కొన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. మీ తాతలాగే నువ్వు కూడా కోపం ఎక్కువ, మీ తాతలాగే, మీ నాన్నగారులాగే నీకు చాలా శుభ్రం ఎక్కువ, మన ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. అలాగే మనం యాన్సిస్ట్రల్ నుంచి, మన ముందు తరాల నుంచి ఆస్తులు ఎలా అయితే తెచ్చుకుంటామో చాలా మంది చెప్తారు కదా, హెరిడిటరీగా ఉంది మరి మాకు, మా తాతకి ఆ జబ్బు ఉంది, నాకు వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీలో ఉంది. నిజానికి ఐఎమ్ గివింగ్ యూ ద ట్రూత్. నిజానికి ఏంటంటే మనం వాళ్ళ నుంచి అనారోగ్యాన్ని తీసుకురాలేదు. వాళ్ళకున్న ఎమోషనల్ ప్యాటర్న్ ని మనం తీసుకురావడం ద్వారా ఆ ఎమోషన్ కి వాళ్ళకి ఏ అనారోగ్యం వచ్చిందో అదే అనారోగ్యానికి మనం కూడా గురవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేరెంట్స్ కి 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, 4 పిల్లలకి పేరెంట్స్ కున్న అన్ని జబ్బులు 4 పిల్లలకి రావు. ఏ పిల్లలకైతే ఆ పేరెంట్స్ యొక్క సేమ్ ఎమోషనల్ ప్యాటర్న్ ఉందో ఆ ఎమోషన్ కి రీజన్ అయినా అదే హెల్త్ ఇష్యూ ఈ పిల్లలకి కూడా వస్తుంది. అది దీని వెనకతలున్న సైన్స్. ఓకే, మనం హీలింగ్ చేయడం ద్వారా మన నెక్స్ట్ జనరేషన్ కి, మనల్ని మనం హీల్ చేసుకోవడం ద్వారా మన నెక్స్ట్ జనరేషన్ కి మన ట్రామాస్, మన వూండ్స్, మన అన్నెసరీ నెగటివ్ ఎమోషన్స్ పాస్ ఆన్ చేయకుండా ఉంటాము. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడి నుంచి వచ్చాయో వాళ్ళని కూడా హీల్ చేయడం మొదలు పెడతాం. రైట్, అందుకనే హీలింగ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము. Are you able to see my screen, right? Right. Yes, madam. ఇవన్నీ నిన్న క్లియర్ గా మనం విన్నాము. ఏంటంటే ఎప్పుడైతే ఎమోషనల్ పెయిన్స్, మనలో ఏవైతే ఎమోషనల్ పెయిన్స్ ఉన్నాయో వాటిని మనం ఎప్పుడైతే కంప్లీట్ గా క్లియర్ చేస్తామో దాని వలన ఎనర్జెటిక్ గా మనం మన లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. మనలో ఉన్న ఎమోషనల్ బ్లాక్స్ ని, మన ఎనర్జీని బ్లాక్ చేసే ఎనర్జీ నెగటివ్ బ్లాక్స్ ని మనం క్లియర్ చేయడం ద్వారా హెల్దీ బాడీని, డీపర్ రిలేషన్షిప్ ని, గ్రేటర్ సక్సెస్ఫుల్ లైఫ్ ని మనం పొందగలుగుతాము. మీలో ఉన్న ఇన్నర్ పవర్ ని అన్లాక్ చేస్తాం. ప్రతి మనిషిలో పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ ని అన్లాక్ చేసే ఒక ప్రాసెస్ థ్యాంక్ యూ చిన్ని. సో ఫస్ట్ టైం సారీ, మనలో ఉన్న ఎప్పుడైతే అన్నెసరీ థింగ్స్ ని మనం మనలో ఉన్న పొటెన్షియల్ బ్లాక్ అయిపోయి ఉందో దాన్ని ఎప్పుడైతే మనం అన్బ్లాక్ చేస్తామో ఆటోమేటిక్ గా సెల్ఫ్ లవ్, మనల్ని మనం లవ్ చేసుకోవడమే కాదు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది,
మన లైఫ్ పర్పస్ కి మనం అలైన్ అయి మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఓకే, హీలింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ మేనిఫెస్టేషన్. చాలా మందికి లైఫ్ లో పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ ఎలా అయినా రీచ్ అవ్వాలని ఒక అంబిషన్ ఉంటుంది. కానీ వాళ్ళు గోల్స్ ని రీచ్ అయ్యే క్రమంలో చాలా బ్లాక్స్ వస్తాయి. రోడ్ బ్లాక్స్ అని చెప్తాం. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు రోడ్డు మధ్యలో బ్లాక్స్ ఉంటే ఎలాగైతే అనుకున్న టైంలో మనం వెళ్ళలేకపోతామో, అదే విధంగా మనం లైఫ్ లో ఏం సాధించాలన్నా ముందుకు వెళ్ళలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనలో ఉండే ఎమోషనల్ బ్లాకేజెస్. ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఆ ఆపర్చునిటీని తీసుకుందామా లేదా, డెసిషన్ మేకింగ్ కొన్ని స్కిల్ బేస్డ్ ఉంటాయి. కొన్ని విషయాల్లో స్కిల్స్ లేకపోవడం వల్ల మనం ల్యాక్ అవుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో మన పర్సనాలిటీ కారణం అయి ఉంటుంది, మనలో ఉన్న వూండ్స్ కారణం అయి ఉంటాయి. కొంతమందికి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలనే భయం, కొంతమందికి యాక్షన్ తీసుకోవాలంటే భయం, కొంతమందికి అన్ని తెలిసినా రేపు రేపు అని పోస్ట్ పోన్ చేయడం, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం. ఇవన్నీ కూడా ఏంటంటే మన లైఫ్ ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేసే బ్లాక్స్. వాటినే ఎనర్జీ బ్లాక్స్ అంటాం. సో హీలింగ్ వల్ల మనం ఆ బ్లాక్స్ అన్నిటిని క్లియర్ చేసుకుని మన లైఫ్ కి కావాల్సిన ఏదైతే పవర్ కావాలో ఆ పవర్ ని మళ్ళీ మనం బ్యాక్ తీసుకొచ్చేయగలుగుతాం. సో దిస్ ఇస్ వాట్ నిన్న మనం డిస్కస్ చేసింది. సింపుల్ వర్డ్స్ లో ఏంటంటే హీలింగ్ అంటే మిమ్మల్ని వేరే మనిషిగా మార్చడం కాదు, మీలో ఉండే అన్నెసరీ విషయాల్ని క్లియర్, పెయిన్లెస్ గా, ఫియర్లెస్ గా, ఎలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ లేకుండా మీలో ఉన్న ఫుల్ పొటెన్షియల్ తో అథెంటిక్ సెల్ఫ్ గా మిమ్మల్ని మీరుగా మార్చుకునే ఒక ప్రాసెస్. రైట్? కెన్ యూ గివ్ మీ అ పర్మిషన్ టు అన్మ్యూట్ మై స్టూడెంట్ ప్లీజ్? నా దగ్గర నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ వేరే వేరే టైమ్స్ లో, మార్నింగ్ టైంలో నేను హీలింగ్స్ తీసుకుంటూ ఉంటాను. రైట్? సో నా స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ, హీలింగ్, వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు లైఫ్ ఎలా స్టార్ట్ చేశారు, ట్రావెల్ చేస్తున్నారు, ఈ ట్రావెల్ చేసిన లైఫ్ లో వాళ్ళు చూసిన చేంజ్ ఓవర్, ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అనేది ఒక్కసారి విందామా? ఇంట్రెస్ట్ ఉందా ఎవరికైనా వినడానికి? హౌ మెనీ ఆఫ్ యూ ఇంట్రెస్టెడ్ టు నో ద రిజల్ట్ ఆఫ్ ద హీలింగ్? చెప్పండి, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్తే వింటాం. మనీష్ గారు, మనీష్ కుమార్ బట్టడ్, could you please unmute yourself? Can you come on the gallery? మేడం తులసికాంత్ గారిని అన్మ్యూట్ చేయండి మేడం, ఆయన వాయిస్ మైక్ ఆన్ లో ఉంది. మనీష్ కుమార్ గారు. Yes ma'am, I am online. Thank you very much. No ma'am, I didn't start, I didn't leave now. Is my voice audible ma'am? Yes, your voice is audible, but your picture is not coming. Picture I kept on this mode. I am just doing my 1 second. Can you come on the camera? Yes ma'am. Healing gives you not changes in your life, it's completely transform. Transformation ante change ki transformation ki difference telusu kada. Change can be reversible, but not the transformation. Transformation జరగాలి అంటే it's not possible 1 day, 2 day, 3 day. Healing అనేది it's not like a tablets to which we are consuming for headache and back pain. అలా కాదు, టాబ్లెట్స్ లాగా కాదు. లోపల నుంచి హీలింగ్ అనేది ప్రాసెస్. ఆ ప్రాసెస్ జరగడానికి యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం, మనీ ఫర్ ద కోచ్. కోచ్ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో అంటే టైం టు టైం గైడెన్స్ అనేది మనకి కోచ్ నుంచి దొరుకుతూ ఉంటే లైఫ్ ప్రోగ్రెస్ అవ్వడం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్.
ఆల్మోస్ట్ 15 ఇయర్స్ కోచ్ లేకుండా సెల్ఫ్ మేడ్ గా అయినప్పుడు ప్రోగ్రెస్ కి, నాకంటూ ఒక కోచ్ ఉన్నప్పుడు నా లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ కి, గ్రోత్ కి నేను డిఫరెన్స్ చూసాను. సో అందుకని మనీష్ గారు, Yes, ma'am. I'm online now. ఓకే, I'm చల్, visible, right? యూ వాంట్ టు స్పీక్ వితౌట్ వీడియో? No, that's okay, ma'am. Am I visible now and my voice is audible? Your voice is audible, but you are not visible. Even Yes, now I'm yes. not I'll visible. make you on a spot. Okay. 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 Add spot. Yes. He is Mr. Manish Bhattad from Vijayawada. Vijayawada. చెప్పండి మీ స్టోరీ ఏంటి? Yeah. Hi, friends. And see, this is a very nice occasion for me to express my feelings towards my coach. My coach, Miss Pavani Madam, Padma Pavani Madam. మనీష్ Uh, జీ, as much as possible in Telugu. Yeah. Most of the Okay. participants are from Telugu They, background. they will not misunderstand me. My Telugu will be little different. ఓకే. యాక్చువల్ గా తెలుగు రాలేని వాళ్ళది ఇంకా స్వీట్ గా ఉంటది లాంగ్వేజ్ వినడానికి. Okay, let me try in Telugu. నేను పవని మేడం ని విజయవాడలో కలిసాను స్టూడెంట్ అయ్యే ముందు. దట్ టు త్రూ మై ఫ్రెండ్ హూ రికమెండెడ్ మీ యాక్చువల్లీ టు లుకింగ్ అట్ మీ. షీ రికమెండెడ్ దట్ యు నీడ్ అ కోచ్. అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ అ జాయింట్ ఫ్యామిలీ. నేను జాయింట్ ఫ్యామిలీలో ఉండటం మూలన నాకు అనిపించేది నాకు అన్ని తెలుసు, నాకు ఎందుకు కోచ్ అని. ఇంకా ఆ మూమెంట్ లోనే మేడం ని కలవటం అయింది. అండ్ మేడం తో మాట్లాడటం కూడా చాలాసేపు అయింది కార్ లో, బికాస్ ఐ వెంట్ టు డ్రాప్ హర్ టు రైల్వే స్టేషన్. సో దట్ వే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఒకసారి ట్రై చేద్దాం, బికాస్ ఐ వాస్ వెరీ మచ్ డిస్టర్బ్ అబౌట్ మై లైఫ్. ఐ మీన్ ఎంటైర్ థింగ్ వాస్ డిస్టర్బ్. మై బిజినెస్, మై ఫ్యామిలీ లైఫ్, మై ఎవ్రీథింగ్. ఐ మీన్ లోకల్ సోషల్ లైఫ్ అన్ని. మేడం తో స్టార్ట్ చేసినాక ఫస్ట్ థింగ్ వాట్ హావ్ డన్ ఇస్ హీలింగ్ తో స్టార్ట్ చేసాం. ఆ హీలింగ్ అయిన మూమెంట్ లో ద ట్రెమెండస్ చేంజ్ నాలో వచ్చింది. దట్ మూమెంట్ అప్పుడే నేను డిసైడ్ అయిపోయా. ఈవెన్ మేడం డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ బికమ్ అ లైఫ్ స్టూడెంట్ ఫర్ హర్, లైఫ్ కోచ్. ఐ మీన్ ఐ బికమ్ అ స్టూడెంట్. సో అది తీసుకున్నాక టుడే ఐ కెన్ సీ మై సెల్ఫ్ how nicely I'm traveling, how nicely I'm keeping myself very neat and clean. అందరితో బాగుండటం, మెయింటైన్, వేర్ ఎవర్ మై ప్రెసెన్స్ ఇస్ నీడెడ్ ఓన్లీ దేర్ ఐఎమ్ అవైలబుల్. అండ్ బిజినెస్ కూడా చాలా చాలా మంచిగా పెరిగింది. నా టార్గెట్స్ ఏదైతే ఉన్నాయి విత్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఐ యూస్ టు ఎక్స్ప్రెస్ టు మేడం. అండ్ నేను చాలా సార్లు లాజికల్ మైండ్ యూస్ చేసేవాడిని. మేడం ఏది చెప్పినా దానికి లాజిక్ చెప్పకపోతే నేను ఒప్పుకునేవాడిని కాదు. సో మేడం చాలా పేషెన్స్ గా ప్రతిదీ అర్థం చేసుకొని చెప్పేటప్పటికి ఐ ఆల్వేస్ ఫెల్ట్, ఐ మీన్ చాలా కన్విన్స్ అయిపోయాను నేను అన్ని విషయాల్లో. ఇవాళ మేడం ఏది చెప్పాలన్నా ముందు నాకు ఎగ్జాంపుల్ చెప్తారు, సో దట్ అది నాకు కరెక్ట్ గా ట్రిగర్ అవ్వాలని. సో దట్ వే ఇవాళ నేను ఏదైతే ట్రావెల్ చేస్తున్నాను ఇన్ దిస్ 5-6 months జర్నీ, ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ నా. అండ్ ఎవరు ఉన్నా లేకపోయినా నాకు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. ఎర్లియర్ నాకు ఐ వాజ్ ఆల్వేస్ డిపెండెంట్. నేను ఒకరి మీద డిపెండ్ అయి ఉండేవాడిని. బట్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ taking classes, sessions from madam, understanding myself in a better way, correcting myself wherever it is required, and I don't feel bad. Correct చేసుకోవడం చాలా మంచి పని. The more you correct yourself, the more confidently you can travel, and people around, everyone will be watching you. అందరు చూస్తూ ఉంటారు ఏంటి నేమ్ చేస్తున్నారు అనేది. అండ్ దట్ ఐఎమ్ లైకింగ్ అ లాట్, బికాస్ వచ్చి అడగటం అంటే వాళ్ళకంటూ అనిపిస్తుంది. నేను ముందైతే చాలా చాలా కోపంలో మాట్లాడడం, వెరీ మచ్ అగ్రెసివ్, ఎప్పుడు కోపం మైండ్ లోనే ఉండేది. బట్ టుడే ఐఎమ్ లైక్ వెరీ హ్యాపీ. ఎక్కడ అగ్రెసివ్నెస్ అవసరం లేదు. ఐ కెన్ డీల్ థింగ్స్ వెరీ సాఫ్ట్లీ. And people started liking me for my changes in my behavior. And anni rakalga I am moving very powerfully. Our madam is loaded with so many weapons, and whoever is traveling with her, make sure don't leave her, because she has got so many techniques. Pratidanki medicine is that don't go to doctors and waste your money. What I feel is learn yourself,
things can be sorted out easily. Madam baga help chestaru. She'll address everyone. Now she has become very busy, but then she will take time for all her students. For this session, whatever I had in my mind, I spoke out, madam, and I still have many things to tell. But your session will be affected because we'll be running short of time. I'll just ask you only one question. What is the rating you can see the difference relationship లో మీ సిబ్లింగ్స్ తో కానీ పేరెంట్స్ తో కానీ సెల్ఫ్ తో రిలేషన్షిప్ మీతో మీ ఓన్ రిలేషన్షిప్ ఎలా The డెవలప్ moment, అయింది the ఫినాన్సెస్ moment I started loving myself, నేను నన్ను ఇష్టపడటం ఎప్పుడైతే మొదలు పెట్టాను, ఎర్లియర్ ఏంటంటే మనసుని ఒక పక్కన పెట్టి ఆలోచనతో పనిచేసేవాళ్ళం, సఫర్ అవుతూ పనిచేసేవాళ్ళం. టుడే ఫస్ట్ ప్రయారిటీ నేను బాగుంటే నా సరౌండింగ్స్ అన్ని బాగుంటాయి. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ ఐడెంటిఫైడ్ అండ్ మై రేటింగ్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ ది టాప్ లిస్ట్, మ్యామ్. Always high. And I pray God, this journey should go on like this only. Things are getting aligned in a very nice way. And I can feel the confidence and, moving and learning many things. I've added many things in my schedule also. You are aware what all I've added when I wake up and when I sleep in the night. So thank you very much, Pavani madam. This is all, nice learnings from you, and happy that you're my coach, and I can proudly say that you're always my coach and you'll always be my coach. I'm not going to leave you at any cost. Thank you very much for having trust in me and accepting me as your coach. It's Yes. privilege even for me also. The transformation in students' life, which will give us more than the money, the satisfaction, more than the money. I really feeling happy. The transformation, which is నేను ఏదైనా చెప్పొచ్చండి, మీరు అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. నేను ఏ రోజు ఏది చెప్పినా ఈ రోజు ఇది చెయ్యండి అంటే డెఫినెట్ గా ఆయన చేస్తారు. హీఈస్ వెరీ గుడ్ స్టూడెంట్. సో హీ రియల్లీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది హీ బికమ్ లైక్ ఎ మెజిషియన్ నౌ. తను ఏమనుకుంటే అది అన్ని అయిపోతున్నాయి కదా. Ma'am, yes, thank you very yes, ma'am. Things are getting aligned. That's what I keep on telling you. Things are getting aligned. సో హిజ్ లాంగ్వేజ్ ఆల్సో చేంజ్. వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనలో చేంజ్ చాలా ఎవిడెంట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మనీష్ జీ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, ma'am. And all the students, whoever are participating in this session, make sure that any problems you have, one stop we have Pavani madam. Let it be any problem, personal, private, anything. Make sure that మీరు చెప్పేదంతా క్లారిటీగా చెప్పండి, సో దట్ యూ షుడ్ నాట్ హ్యావ్ హికప్స్. ఇబ్బంది పడుతూ చెప్పకండి. మనసులో ఉన్నది క్లియర్ గా చెప్తే షీ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్ అండ్ హెల్ప్ ఆన్ ఇట్. బికాస్ ఐ అప్లై దోస్ థింగ్స్ ఆన్ మై పేరెంట్స్ ఆల్సో. మా మదర్ కి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఐ ఆస్క్ హర్ వాట్ టు డూ. సో షీ గివ్స్ సమ్ మంత్రాస్ అండ్ ఇన్ మెనీ వేస్ షీ ఈస్ హెల్పింగ్ మీ అవుట్. So proudly I can say that a very confident and my life coach she is. So all the best all of you, and అందరూ మేడం తో సపోర్ట్ తీసుకోండి. అందరు ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళంటే బ్యాలెన్స్ లో అయిపోతారు. Thank you very much, Manish. Yes, ma'am. Thank you. I'm leaving this session now, ma'am. Yes. See you, ma'am. You Thank you. already told me you have to move. You can Yeah, check. I'm going. Check. Thank you, ma'am. Bye. Good day, ma'am. Bye. Yeah. So let me share my PPT. మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను. నిన్న ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అందరూ మ్యూట్ లోనే ఉంచుకోండి. నేను ఏమైనా అడిగినప్పుడు మాత్రం మీరు ఏమంటారు చాట్ విండోలో అవసరమైతే మెసేజ్ చేయండి.
మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం. మదర్ ఊంబ్ లో ఉన్నప్పుడు మదర్ యొక్క ఎమోషనల్ ప్యాటర్న్ నుంచి కూడా మన లైఫ్ అనేది ఈ రోజు డిసైడ్ అవుతుంది అని మనం ఆల్రెడీ చేసుకున్నాం. మామూలు హీలింగ్స్ లో ఇది ప్రెసెంట్ లైఫ్ లో మాత్రమే ఉన్నవి. హెల్త్ ఇష్యూస్ ని క్లియర్ చేసే హీలింగ్స్ కొన్ని ఉంటాయి. బట్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఈజ్ వన్ థింగ్. అట్లీస్ట్ ఇది హీలింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మన పిల్లలతో ఒక పేరెంట్ గా మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, మన ప్రవర్తన పిల్లల మీద ఏ రకమైన పర్సనాలిటీని డిజైన్ చేస్తాయి అన్నది నేర్చుకోవడానికన్నా కనీసం ఈ హీలింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. యూ విల్ బి ద బెస్ట్ పేరెంట్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఎవరైతే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ప్రాసెస్ లోకి వెళ్తారు. రైట్? ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే నాట్ ఓన్లీ పేరెంట్స్ ద్వారా వచ్చినవే కాదు, మన టీచర్స్ ద్వారా కానీ, మన ఫ్రెండ్స్ వల్ల కానీ, రిలేటివ్స్ వల్ల కానీ, స్ట్రేంజర్స్ వలన కానీ, ఏదైతే చైల్డ్హుడ్ వెర్షన్ గా మనం ఉన్నప్పుడు మన మానసికంగా కానీ మన సబ్ కాన్షియస్ లో ముద్రలు పడి ఉన్నాయో దాని యొక్క ప్రభావం మన ప్రెసెంట్ లైఫ్ లో మనం చూస్తూ ఉంటాం. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది మన లైఫ్ ని 360 degrees లో ట్రాన్స్ఫార్మ్ చేసే ఒక ప్రాసెస్. మనం ఇదంతా నిన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఐ హ్యావ్ గివెన్ మై ఇంట్రొడక్షన్ ఎస్టర్డే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ టుడే. సో దీస్ ఆర్ ఆల్ సర్టిఫికేషన్ ఐ హ్యావ్ డన్. నాకున్న ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 2005 లో నేను కెరియర్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు 25 రన్ అవుతుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 15 years ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ మేడ్ మీ వాట్ ఐఎమ్ టుడే. రైట్? నిన్న మనం ఇది ఇంట్రడక్షన్ చూసాము. అసలు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటి, హీలింగ్ అంటే ఏంటి, ఎలా ఇది మన లైఫ్ కి యూజ్ అవుతుంది, ఇవన్నీ చూసాం. నిన్న ఒక మనిషికి ఎంత డామినెంట్ గా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కావాలి అని కొన్ని క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కూడా, ఒక క్వశ్చనరీని కూడా మనం ఫిల్అప్ చేసాం, ప్రిపేర్ అయ్యాము. అంటే ఎంత వరకు మనకి కావాలి. ఐ హావ్ మెన్షన్ ఓన్లీ ఫ్యూ థింగ్స్, బట్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్సైడ్. మనకంత ఇప్పుడు టైం లేదు కాబట్టి కొన్ని వరకు మీకు ఒక అవేర్నెస్, నిజంగా నాకు కావాలా ఇన్నర్ చైల్డ్, అవసరం లేదా అనేది మీ మైండ్ కి తెలుస్తున్నంత వరకు ఎన్ని విషయాలలో ఎస్ చెప్పారనేది, అండ్ మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో పెరిగాము అనేది నిన్న మనం ఇది కూడా చూసాం. ఫియర్ఫుల్ గా పెరిగామా, హ్యాపీ ఎన్విరాన్మెంట్ లో పెరిగామా, ఫైటింగ్ పేరెంట్స్ మధ్యలో పెరిగామా, కంట్రోలింగ్ పేరెంట్స్ మధ్యలో, మదర్ గానీ ఫాదర్ గానీ టూ మచ్ కంట్రోలింగ్ లో పెంచారా, మనం లోన్లీగా ఫీల్ అయ్యామా, అంటే మన సిబ్లింగ్స్ కానీ, స్కూల్లో ఫ్రెండ్స్ కానీ మనల్ని బుల్లి చేయడం కానీ, మనల్ని ఒక సైడ్ కి వదిలేయడం కానీ, అలా చేసి మనం లోన్లీనెస్ ఫీల్ అయ్యి పెరిగామా. కొన్ని ఏరియాస్ లో పెరిగినప్పుడు ఇంట్లో వాళ్ళు మంచి లాంగ్వేజ్ మాట్లాడినా మన చెవులో ఎప్పుడు మంత్రాలు లాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ పడుతూ ఉంటుంది. మనకి అబ్యూజివ్ గా ట్రీట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా, మనం అబ్యూజివ్ ఎన్విరాన్మెంట్ లో పెరిగామా, ఇవన్నీ ఒక్కసారి మీకు మీ చైల్డ్హుడ్ ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో మీ అప్బ్రింగింగ్ జరిగింది అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. దాని యొక్క ప్రభావం ఇప్పుడు ఏ రకంగా ఉంది అనేది కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి, చాక్లెట్ వద్దు అని పేరెంట్ అంటే నలుగురు 4 రకాలుగా దాన్ని అర్థం చేసుకుంటారు, నలుగురు 4 రకాలుగా దాన్ని తీసుకుంటారు. సో నేనేమంటున్నానంటే పేరెంట్స్ దే కంప్లీట్ గా తప్పు అని కానీ, లేకపోతే పేరెంట్స్ తప్పు చేశారని కానీ దీని ఉద్దేశం కాదు. ఎక్కడ నుంచి మనకి ఏమేమి రూట్స్ అనేవి వచ్చాయి, ఈ రోజు మన పర్సనాలిటీ ఏదైతే ఉందో దాని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, సో రూట్ కాజ్ నుంచి మనం ఎలా క్లియర్ చేయాలి అనేది నిన్న ఇది కూడా చూసాం. అసలు ఎందుకు, ఏంటి ఇంటెన్షన్, ఏంటి ఐసిహెచ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మన పేరెంట్స్ ని కర్స్ చేసే ఉద్దేశం కాదు, వాళ్ళు కూడా మామూలు హ్యూమన్ బీయింగ్సే, మనలాంటి హ్యూమన్ బీయింగ్సే. ఒక పిల్లకి కానీ పిల్లోడికి కానీ మ్యారేజ్ అవ్వగానే మెచ్యూరిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా? మదర్ అండ్ ఫాదర్ అవ్వగానే వాళ్ళు దేవుళ్ళలాగా వాళ్ళలో అన్ని పాజిటివ్ గా మారిపోయి పాజిటివ్ పర్సనాలిటీగా అయిపోగలరా? నో. వాళ్ళు చాలా బ్యాగేజెస్ తీసుకుని వచ్చారు వాళ్ళ పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి. వాళ్ళ అప్బ్రింగింగ్ ని బట్టి, వాళ్ళకున్న అవేర్నెస్ బట్టి, వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళ పిల్లల్ని పెంచారు. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అండ్ హ్యాపీ పేరెంటింగ్ అని, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అని, ఇలాంటి హీలింగ్స్ అని మనకి ఉన్నట్టుగా అప్పుడు అంతా వాళ్ళకి అవేర్నెస్ లేదు. చాలా మంది ఇంట్లో బాధపడుతూ ఉన్న మదర్స్ బాధపడే పిల్లల్నే పెంచుతారు.
ఎలాంటి వాళ్ళ చేతిలో మనం పెరిగామో అలా దాని యొక్క మూలాలు మన లైఫ్ లో కనబడుతూ ఉంటాయి. తనే భయపడుతూ ఇంట్లో వాళ్ళ దగ్గర పెరిగి మనకి కూడా అమ్మో నాన్నకి చెప్పొద్దు, అమ్మో తాతకి చెప్పొద్దు అని భయం, అమ్మో అమ్మో అనే భయంలో పెంచితే ఆటోమేటిక్ గా ఆ భయం అనేది మనం ఇప్పుడు ఈ లైఫ్ లో చూస్తూ ఉంటాం. సో దిస్ హీలింగ్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు కర్స్ యువర్ పేరెంట్స్, మీ బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళ లైఫ్ ని కూడా హీల్ చేయడం. ఈ ప్రాసెస్ లో మనం వాళ్ళని కూడా హీల్ చేస్తాం. వాళ్ళని హీల్ చేయడం ద్వారా మనల్ని మనం హీల్ చేసుకుంటాం. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఓకే, జస్ట్ అ మూమెంట్. ఇప్పుడు మనం మీకు ఇప్పుడు నా పీపీటీ కనిపిస్తోందా అండి, కనిపించట్లేదా? ఇది మీ మదర్ లో ఉండే, మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ మదర్ లో ఉండే బిహేవియర్. మీ మదర్ క్రిటికల్ మదరా, లేకపోతే నాన్ అప్రూవింగ్ మదరా, ప్యాసివ్ అగ్రెసివ్ మదరా, ఎమోషనల్ అన్అవైలబుల్ గా ఉండేవాళ్ళ, కోడిపెండెంట్ మదరా, కంట్రోలింగ్ మదరా, లేదంటే పెసిమిస్టిక్ మదరా? ఇవి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆర్ బిహేవియర్స్ ఆఫ్ మదర్. ఓకే, డిఫరెంట్ బిహేవియర్స్ ఆఫ్ మదర్. క్రిటికల్ మదర్ అంటే ఏంటి? క్రిటికల్ మదర్ ఉంటే పిల్లల లైఫ్ లో ఏ రకమైన ఇష్యూస్ వస్తాయి? చూసారు కదా, క్రిటికల్ మదర్ అంటే ఏంటి? ఇది ఉద్దేశం ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ లో మనం మన మదర్ యొక్క చైల్డ్హుడ్ ని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మన డిఎన్ఏ మనం ఏదైతే ఉందో, కొంతమంది ఏమంటారంటే పేరెంట్స్ తో ఉన్న ఫైటింగ్స్ వల్ల నేను మా మదర్ ని ఫాదర్ ని హీల్ చేయనండి, వాళ్ళని హీల్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అయితే ఏమనుకోవద్దు. ఎందుకంటే మీ మీరు ఎనర్జీ ఈ భూమి మీదకి మీరు వచ్చారు అంటేనే జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. వాళ్ళ బిహేవియర్ మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, వాళ్ళంటే మీకు ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యు ఆర్ ద 50% డిఎన్ఏ ఆఫ్ యువర్ మదర్, 50% డిఎన్ఏ ఆఫ్ యువర్ ఫాదర్. మీ ఫాదర్ డిఎన్ఏ అండ్ మీ మదర్ డిఎన్ఏని కలిపి మీరు బర్త్ తీసుకున్నారు కాబట్టి మీ మదర్ యొక్క ప్రవర్తన శైలి, ఎమోషనల్ గా ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారో అనే దాని వలన పెద్ద అయ్యాక మీలో ఏ రకమైన ప్రవర్తన శైలి వచ్చింది, మీ ప్రవర్తన శైలి మీద ఆమె యొక్క ప్రభావం ఎంత ఉంది అనేది మనం గుర్తించలేకపోయినా కూడా, గుర్తించినా గుర్తించకపోయినా దాని యొక్క ప్రభావం అయితే మాత్రం ఉంటుంది. అది మదర్ అయినా కూడా, ఫాదర్ అయినా కూడా. సో మనతో మన మదర్ కి ఎంత మంచిగా రిలేషన్ ఉంటే మన లైఫ్ అంత గ్రోత్ గా ఉంటుంది, అంత గ్రో అవుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మదర్ తో నాకున్న రిలేషన్ కి నా లైఫ్ లో నేను కష్టపడి సంపాదించే ఏదైనా సాధించేదానికి ఎలాగా? ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా మనకి ఎనర్జీ అనేది సపోర్ట్ చేయాలి. మనకి సోర్స్ ఎనర్జీ ఎక్కడ? మన పేరెంట్స్. ఎంత వరకు మన సోర్స్ ఎనర్జీతో మనం కనెక్ట్ అయి ఉంటామో, మంచి రిలేషన్ ఉంటుందో, నెగటివిటీ మనకి ఆ సోర్స్ ఎనర్జీకి ఉండకుండా ఉంటుందో, మన లైఫ్ లో అంత ప్రోగ్రెస్ అనేది మనం చూస్తాం. మీకు అనిపించవచ్చు
కొంతమంది ఇలా కూడా అడగచ్చు, నాకు నేను చిన్నప్పటి నుంచి నా బయలాజికల్ మదర్ దగ్గర పెరగలేదు, అంటే మా మదర్ కన్నారు కానీ నేను మా నానమ్మ తాతయ్య దగ్గర పెరిగాను, అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను, లేకపోతే దూరపు చుట్టాల దగ్గర పెరిగాను, లేదా ఒక మెయిడ్ దగ్గర పెరిగాను, ఒక హెల్పర్ దగ్గర పెరిగాను, అలా కూడా అనుకోవచ్చు. కానీ బయలాజికల్ పేరెంట్స్ లేకపోయినా వాళ్ళ యొక్క డిఎన్ఏ నుంచి వచ్చిన ఇంపాక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎవరైతే పేరెంట్ రోల్ ప్లే చేశారో వాళ్ళ యొక్క ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. ఓకే, ఈ ఉద్దేశం మదర్ని పరిపూర్ణ తల్లిని మనం ఆమెను చేయగలుగుతాం, మనం హీలింగ్ చేయడం ద్వారా. ఈ హీలింగ్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది 2 డైనమిక్స్ అండి. ఒకటి నేను ఇప్పుడు చెప్తాను, కఠినంగా ఉండే కఠినంగా ఉండే మదర్ యొక్క ప్రవర్తన వల్ల పర్సన్ పెద్ద అయిన తర్వాత ఏ రకమైన ప్రవర్తన వస్తుంది. అది మీ మదర్ వల్ల మీకైనా రావచ్చు, లేదా మీ మదర్ రిజల్ట్ అయి ఉండొచ్చు. సో మీ మదర్ ని హీల్ చేసి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలన్నా మీ మదర్ ని మీరు హీల్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కఠినంగా ఉన్నారనుకోండి, మీ అమ్మగారు స్వభావం చాలా కఠినంగా, మాట తీరు గాని ప్రవర్తన గాని కఠినంగా ఉంటే మనకి ఎందుకు అమ్మ స్వీట్ గా మాట్లాడట్లేదు, ఎందుకు అమ్మ కోపంగా చికాక కఠినంగా చాలా స్ట్రిక్ట్ గా కఠినంగా మాట్లాడుతుంది, నేనేమైనా తప్పు చేస్తున్నానా అనే ఒక ఇన్సెక్యూరిటీ లోపల ఎప్పుడైతే ఆ బేబీగా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు కఠినంగా మదర్ యొక్క ప్రవర్తన ఉంటే పెద్ద అయిన తర్వాత లౌడ్ ఇన్నర్ వాయిస్ అన్నమాట, వాళ్ళకే మైండ్ లో చాలా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ చాలా ఉంటుంది. లౌడ్ ఇన్నర్ వాయిస్ ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకే అనుమానం ఉంటుంది. సో మీ మదర్ మీద మీ మదర్కి అనుమానం ఉంటే వాళ్ళ మదర్ కఠినంగా ఉండుండొచ్చు. మీకు ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అండ్ మీ మీద మీకు సెల్ఫ్ డౌట్ ఉంది అంటే మీ మదర్ లో కఠినత్వం ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇది 2 రకాలుగా, ఒకటి మీకు ఆ ప్రవర్తన ఉందా లేదా, లేదంటే మీ మదర్ కి ఈ ప్రవర్తన రిజల్ట్ ఉంది అంటే మీ మదర్ యొక్క మదర్హుడ్ ఎలా ఉండి ఉండొచ్చు అనేది అర్థం చేసుకోవడానికి ఇది అర్థమవుతుంది. సో ఇంకొక బిహేవియరల్ ప్యాటర్న్, అన్అప్రూవ్డ్ మదర్ అంటే ఏంటి, నేను ఏం చెందినా నన్ను అంగీకరించదు. ఎప్పుడైతే మదర్ నేను చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయరు, నాకు వచ్చిన మార్క్స్ ని గాని నేను చేసుకున్న ఫ్రెండ్షిప్, నువ్వెప్పుడు అలాంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తావు, నువ్వు ఏ పని చేసినా అది నాశనం అవుతుంది, నువ్వు ఏది చేద్దామన్నా నీకేం వస్తుంది, ప్రతిసారి మిమ్మల్నిగా యాక్సెప్ట్ చేయకుండా ఎప్పుడు కూడా నిరాకరించే మనస్తత్వం ఉంటే మదర్ కి, వాళ్ళు ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ ప్రెసెంట్ లైఫ్ లో అమ్మో నేను ఏం చేసిన సొసైటీ ఏమనుకుంటుందో, మా కొలీగ్స్ ఏమనుకుంటారో, నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఈ వయసులో ఎవరేమనుకుంటారో, ఈ వయసులో నీకేంటి ఇలాంటిది అని అనుకుంటారేమో, సోషల్ లైఫ్ లో నా ఫ్రెండ్స్ నన్ను ఏమంటారో, ఫ్రెండ్స్ అనా, సొసైటీ అనా, నైబర్స్ అనా, ఏదైనా ఎవరు నన్ను ఏ రకంగా అనుకుంటారనే భయంతో బయట వాళ్ళ కోసం బతుకుతూ ఉంటారు. వాళ్ళ కోసం కాదు, వాళ్ళకున్న సరదాలు, కోరికలు, ఇష్టాలు అన్ని చంపుకొని ఎవరేమనుకుంటారనే భయంలో పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు తయారవుతారు. మీలో అది ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదా మీ మదర్ లో ఇది ఉంటే వాళ్ళ మదర్కి ఏ రకమైన పేరెంటింగ్ జరిగి ఉంటుందో అని చెక్ చేసుకోండి. ఓకే, ప్యాసివ్ అగ్రెసివ్ నేచర్ ఆఫ్ అ మదర్. ప్యాసివ్ అగ్రెసివ్ అంటే ఏంటి, బయటికి చూడడానికి ప్యాసివ్ గా కనిపిస్తుంది, బట్ ఇంటర్నల్ గా తనలో బాయిల్ అయిపోతుంది ఫీలింగ్స్, బయటికి చెప్పట్లేదు. చూడండి చాలా మంది, ఎందుకు అమ్మ ఈ రోజంతా డల్ గా ఉంది, సాడ్ గా ఉంది, నవ్వట్లేదు. కొంతమంది వాళ్ళ డిస్కంఫర్ట్ ని, వాళ్ళ అయిష్టతని, కోపాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా, వాళ్ళ ప్రవర్తనలో చూపించకుండా సప్రెస్ చేసేసుకొని, లోపల ఉన్న ఫీలింగ్ లోపల పెట్టేసుకొని బిహేవియర్ లో నార్మల్ గా చూపిస్తూ ఉంటారు, కానీ మనకు అర్థమైపోతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని. అలా ప్యాసివ్ అగ్రెసివ్ నేచర్ లో ఉన్న మదర్ ఎక్కువగా మదర్ యొక్క బిహేవియర్ ప్యాసివ్ అగ్రెసివ్ నేచర్ అనుకోండి. చూడటానికి ప్యాసివ్ గా కనిపించిన
లోపల ఆమెలో అగ్రెసివ్నెస్ ఉంది అంటే అలాంటి పెంపకంలో పెరిగితే పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. వాళ్ళు ఏం లైఫ్ లో చేయాలన్నా వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఎమోషనల్లీ అన్అవైలబుల్ అంటే మదర్ మన చుట్టూనే ఉంటారు, మనకు కావాల్సినవన్నీ వండి పెడతారు, మనకు కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఏ రోజు మన దగ్గర కూర్చొని స్కూల్లో ఏమైంది, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వేమనుకుంటున్నావు అన్ని దగ్గరికి అమ్మ నన్ను దగ్గర తీసుకొని నా గురించి అన్ని అడగాలి, నా గురించి తెలుసుకోవాలి, నాకు కావాల్సినంత షేర్ చేయాలి, నాకు బాధ వస్తే పంచుకోవాలి. ఒక షేరింగ్ పాయింట్ అనేది మదర్ నుంచి రాకపోతే వాళ్ళలో ఉన్న ఎమోషనల్ బాయిలింగ్స్ ఏవైతున్నాయో వాళ్ళని వాళ్ళే అర్థం చేసుకోలేరు. భావోద్వేగాలన్నీ అణిచిపెట్టేసుకుంటారు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ షేరింగ్ కదా. ఎప్పుడైతే వాళ్ళు అలాగా ఉంటారో పెద్ద అయిన తర్వాత కూడా వీళ్ళకి రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ ని వాళ్ళే అర్థం చేసుకోరు. వాళ్ళు అర్థం చేసుకోలేని కారణంగా వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళ పార్ట్నర్ తో గాని వాళ్ళ పక్కనున్న వాళ్ళతో రిలేషన్షిప్ నుంచి అడిగి తీసుకోలేరు. సో వాళ్ళ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మీడియం గా కానీ లో కానీ ఇష్యూస్ కానీ ఉంటాయి. మదర్ డిపెండెంట్ కో డిపెండెంట్ మదర్ అయితే మదర్ ప్రతి విషయంలో మీ మీద గాని మీ ఇంట్లో వాళ్ళ మీద గాని హస్బెండ్ మీద గాని ఎవరో ఒకరి మీద ఆధారపడతారు. ఒక డెసిషన్ తీసుకోవడం కానీ ఒక పని చేయడానికి కానీ ముందుకు వెళ్ళడానికి కానీ ఆమె ఎప్పుడు డిపెండెంట్ గా ఉంటే మనకి వీక్ బౌండరీస్ వస్తాయి. పెద్ద అయిన తర్వాత పర్సనాలిటీలో వీక్ బౌండరీస్ అంటే ఎవరిని ఎంతలో పెట్టాలో తెలియదు. దానికి దీనికి సంబంధం అంటే దిస్ ఈజ్ ఎ రీసెర్చ్. నిన్న మనం సెషన్ లో క్లియర్ గా అర్థం చేసుకున్నాం. ఎవరు దీని మీద ఎలా రీసెర్చ్ చేసిన ఎవరి సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్టోరీ కూడా నిన్న చెప్పుకున్నాం. సో ఇది ఏంటంటే ఏ రకమైన బిహేవియర్ ప్యాటర్న్ మదర్ లో ఉంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత అడల్ట్హుడ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్సనాలిటీలో ఏ రకమైన చేంజెస్ ఉంటాయి. వీక్ బౌండరీస్ అంటే ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచరు. అవసరానికి మించి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం కానీ టైం ఇవ్వడం కానీ మనీ ఇవ్వడం కానీ అవసరానికి మించి అందలం ఎక్కించడం కానీ వాళ్ళు మనల్ని యూజ్ చేసుకుని తర్వాత మనమే బాధపడుతూ ఉంటాం. వీక్ బౌండరీస్ అంటే అది అవసరానికి మించి ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ టైం ఇవ్వడం ఏదైనా వాళ్ళ లెవెల్ కి దాటి మనం ఇస్తాం అన్నమాట. సో అది వీక్ బౌండరీస్ అనేవి డెవలప్ అవుతాయి మనలో. మదర్ యొక్క కంట్రోలింగ్ నేచర్ అనుకోండి. ఎప్పుడైతే మదర్ నుంచి చాలా కంట్రోలింగ్ తీసుకుంటారో ఏం చేసినా అది వద్దు ఇది చేయకూడదు అది చేయకూడదు అక్కడికి వెళ్ళకూడదు ప్రతి విషయంలో కంట్రోల్ చేస్తూ ఉంటే ఆ సఫకేషన్ కి పెద్ద అయిన తర్వాత ఏమవుతారంటే ఒక్క ఎదుటి మనిషి కనీసం లౌడర్ గా మాట్లాడినక్కడ నువ్వెవరు నాకు ఆర్డర్ వేయడానికి, నాకు ఆర్డర్స్ వేస్తే నచ్చదు, ఆ రెబల్ స్టేట్ కి వెళ్ళిపోతారు. మీ మదర్ లో ఆ రెబల్నెస్ ఉంది అంటే వాళ్ళ మదర్ కంట్రోలింగ్ గా పెంచి ఉండొచ్చు. మీలో ఆ రెబల్నెస్ ఎవరైనా నాకు ఆర్డర్స్ వేస్తే నచ్చదు అనే థాట్ ప్రాసెస్ మీకు ఉంటే మీ చిన్నప్పుడు మీకు కంట్రోలింగ్ మదర్ ఉన్నారా లేదా చూసుకోండి. అండ్ ఏ విషయంలోనైనా ఐదర్ రెబల్ మైండెడ్ గానే అవుతారు లేదా ఇండెసిసివ్ అవుతారు. అంటే డెసిషన్ తీసుకోలేరు. ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది లేదా చిన్న పరిస్థితి పెద్ద పరిస్థితి ఏదొచ్చినా డెసిషన్ తీసుకోలేరు, ఇండెసిసివ్ గా ఉంటారు. ఒకవేళ డెసిషన్ తీసుకున్నా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అవుతూ ఉంటాయి. రైట్, చూసుకోండి, చెక్ చేసుకోండి. అండ్ పెసిమిస్టిక్ మదర్ అంటే నెగటివ్ ఆలోచిస్తారు. ప్రతి దాంట్లో కీడించి మేలంచమన్నారు అని ఒక సామెత చెప్తూ ప్రతి దాంట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం తినాలన్నా ఏం చేయాలన్నా ముందు నెగిటివ్ తో స్టార్ట్ చేస్తారు. నెగిటివ్ తో స్టార్ట్ చేసిన తర్వాతనే పాజిటివ్ కి వస్తారు. ఏదైనా నెగిటివ్ మాట, ఫస్ట్ నెగిటివ్ ఆలోచిస్తారు. ఒకవేళ అలాంటి మదర్ చేతిలో పెరిగిన పిల్లలు సెల్ఫ్ సపోర్టెస్ చేస్తారు. అంటే వాళ్ళ లైఫ్ లో ముందుకెళ్ళిన ప్రతిసారి వాళ్ళ గ్రోత్ ని వాళ్ళే ఆపేసుకుంటారు. ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఎక్కడో తేడా కొడుతుంది, అలా జరగకూడదే అట్రాక్ట్ చేస్తారు, మేనిఫెస్ట్ చేస్తారు. ద మూమెంట్ దే గెట్ దట్ డౌట్ సెల్ఫ్ సపోర్టెస్, వాళ్ళ గ్రోత్ ని వాళ్ళే ఆపేసుకుంటారు. సో దిస్ ఈస్ మీరు ఒక్కసారి చెక్ చేయండి. ఏ పని మీరు చేస్తున్నప్పుడైనా ఓవర్ గా థింక్ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఇది నాకు పనికొస్తుందా లేదా ఆలోచించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు,
ఇవి అన్ని ఏంటి? సింబల్ ఆఫ్ పేరెంటింగ్ కఠినంగా ఉండే తల్లి. అంటే క్రిటికల్ మదర్ ఉంటే పెద్ద అయిన తర్వాత ఇలా ఉంటుంది. చెక్ చేసుకోండి. ఒకసారి మీరు బుక్ లో మార్క్ చేసుకోండి. మీలో ఇది ఉందా, మీ మదర్ లో ఇది ఉందా? ఓకే. నాన్ అప్రూవింగ్ మదర్. లైక్ మీరు ఒక డ్రెస్ తీసుకున్నా, నోనో, మీ మీ ఫ్రెండ్స్ వచ్చిన అలాంటి ఫ్రెండ్షిప్ చేసేవేంటి? మీకు ఒక మార్క్స్ వచ్చిన అవే మార్క్స్, అమ్మో ఏ ఆ టైంలో మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మకి ఏం చెప్పాలన్నా అమ్మ ఏం జడ్జి చేస్తూ అనే భయంతో పెరుగుతారు. అమ్మో మా అమ్మకి ఇది నచ్చుతుందో నచ్చదో, అమ్మో మా అమ్మకి నచ్చుతుందో నచ్చదో, మా అమ్మ ఏమనుకుంటుందో అనే భయంతో పెరిగారు అనుకోండి, అంటే అన్అప్రూవ్డ్ మదర్. ఇప్పుడు కూడా వాళ్ళ పర్సనాలిటీలో ఏముంటుంది? సొసైటీ ఏమనుకుంటుందో, నా వైఫ్ ఏమనుకుంటుందో, నా పిల్లలు ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ప్రతి దానికి ఎవరు బయట వాళ్ళు ఎక్కడ జడ్జి చేస్తారు అనే జడ్జిమెంటల్ లోకి వస్తారు. చెక్ చేసుకోండి ఇది ఉందా లేదా. ప్యాసివ్ అగ్రెసివ్ మదర్ అంటే అమ్మ కోపం బయటికి చెప్పకుండా సైలెంట్ ట్రీట్మెంట్ చేస్తుంది తన కోపాన్ని. ఇప్పుడు ఇప్పుడు మీలో కూడా ఆ ప్యాటర్న్ కనబడుతుందో లేదో చూసుకోండి. ఒకటి ఏదైనా వచ్చింది అనుకోండి, మనసుకి బాధ అనిపించింది, కష్టం అనిపించింది, ఫేస్ టు ఫేస్ అడిగి దాన్ని క్లియర్ చేసుకోరు. లోపల కుళ్ళిపోయి దాన్ని ఆ బాధ పెట్టేసుకొని డైరెక్ట్ గా ఆ ఎమోషన్ ని చెప్పకుండా దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేసి చూపిస్తూ ఉంటారు. సో ఈ నేచర్ ప్యాసివ్ అగ్రెసివ్ మదర్ నుంచి వస్తుంది. నిజాన్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేరు వాళ్ళు, తప్పించుకొని ఆ బాధని ఇంకో రకంగా చూపిస్తారు. ఎమోషన్స్ ని బయట పెట్టలేరు, డిస్ప్లెజర్ ని బయట పెట్టలేరు. ఇది మీలో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీ మదర్ లో ఉంటే ఆమె పేరెంటింగ్ నుంచి ఎలా వచ్చిందో అని అనుకోండి. సో ఎమోషనల్ గా అందుబాటులో లేదు. అది పెద్ద ఫ్యామిలీలో ఉండి ఉండొచ్చు, తను చాలా వర్క్ లోడ్ ఉండి ఉండొచ్చు, తను జాబ్ చేయడానికి దూరం ఉండి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. తనకంత అవేర్నెస్ లేకపోయి ఉండొచ్చు. పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారో, సంతోషంగా, అది బాధనే కాదు, సంతోషాన్ని షేర్ చేసుకునే ఛాన్సెస్ లేనప్పుడు, షేర్ చేసుకోలేనప్పుడు, అలాంటి మదర్ ఉంటే మీరిప్పుడు మీ ఓన్ ఫీలింగ్స్ ని గుర్తించలేని పరిస్థితిలో ఉంటారు. మీకేం కావాలో, మీకేమి సంతోషాన్ని ఇస్తుందో, ఎదుటి వాళ్ళ నుంచి మీకు కావాల్సింది ఎలా తీసుకోవాలో, ఎలా కమ్యూనికేట్ చేయాలో అనేది ఇబ్బందిలోనే ఉంటుంది మీకు. సో చెక్ చేయండి ఇది మీకు ఉందా లేదా. తల్లి డిపెండెంట్ గా ప్రతి దానికి ఒకరి మీద ఆధారపడే తల్లి, అంటే సెల్ఫ్ డిపెండెన్సీ లేని తల్లి పెంచితే తల్లి చేతిలో పెరిగామంటే మనల్ని అందరూ యూజ్ చేసుకుంటారు. అవసరానికి మించి మనం ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, సర్వీసు, మనీ అన్ని మనం ఎక్కువగా ఇచ్చి వాళ్ళని చూడండి నెత్తెక్కించుకున్నా అనవసరంగా, అందుకే వాళ్ళు అలా చేశారు అంటూ ఉంటారు. అలాంటి ఎప్పుడైనా మీ లైఫ్ లో వింటూ ఉన్నారంటే యూ హ్యావ్ ఎ వీక్ బౌండరీస్ అని అర్థం. లాస్ట్ లో మనల్ని అంతా యూజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ మీరు బాధపడతారు, ఇలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేశాను అని. కోపం వచ్చేస్తుంటుంది, బాధ వచ్చేస్తుంటుంది, అసహనం వచ్చేస్తుంటుంది. కానీ ఎవరికి చూపిస్తారు? చూపించే అవకాశం లేదు. వాళ్ళు యూజ్ చేసుకున్నారు, అవసరానికి మించి మిమ్మల్ని వాడుకున్నారు, వెళ్ళిపోయారు. ఇలా ఎప్పుడైనా మీ లైఫ్ లో అయ్యిందా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. మదర్ ఎక్కువగా కంట్రోల్ చేసి ఉంటే, ఆర్డర్ల మధ్యలో పెరిగితే మాత్రం ఎదర్ రెబల్ అవుతారు, డెసిషన్ తీసుకోరు. సో ఒక్కసారి చెక్ చేసుకోండి మీ దగ్గర అది ఉందా లేదా అనేది. ఓకే. ఆవిడెప్పుడు ప్రతిదానికి నెగటివ్ థాట్స్ తో పెంచి ఉంటే, భయం పెడుతూ ఉంటే, అమ్మో ఇప్పుడు ఎక్స్కర్షన్ వెళ్తావా, మీ ఫ్రెండ్స్ తో తెలుసా, మొన్నే న్యూస్ విన్నాను, అక్కడ పిల్లల్ని కిడ్నాప్ చేసేసారంట, తెలుసా, అలా అక్కడికి వెళ్తున్నారు కదా, ఎవరో చెరువులో కొట్టుకొని వెళ్ళిపోయారంట. అలా అంటే ఏది మీరు చేయాలన్నా ఫస్ట్ నెగటివ్ ఇన్సిడెంట్ ఒకటి మీకు ఎగ్జాంపుల్ గా ఇచ్చి మిమ్మల్ని పెంచుతూ ఉంటారు. ఏం జరిగినా నెగటివ్ నే ఊహిస్తారు. సో అదే పర్సనాలిటీ మీకు వచ్చిందా లేదా అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. అంటే ఏదైనా ముందు ఫస్ట్ నెగటివ్ వచ్చేస్తుంది, మనకి భయం వస్తుంది. అలాంటి మీకు ఏమైనా వస్తుంది అంటే యు జస్ట్ చెక్. ఇలాంటి సిచ్యువేషన్ వల్ల ఈవెన్ మన ముందుకు వచ్చిన ఆపర్చునిటీస్ కూడా మనకి కనిపించవు. ప్రతి దాన్ని నెగటివ్ గా చూడడం మొదలుపెట్టి మన లైఫ్ మొత్తం నెగటివ్ అయిపోతుంది. సో ఒక్కసారి సెల్ఫ్ అసెస్మెంట్ చేయండి.
మీలో ఈ పైన ఏ బిహేవియర్లు మీ దగ్గర ఉన్నా యూ కెన్ డిఎం మీ, నాకు షేర్ చేయొచ్చు. లేదా మీ ప్రవర్తన ఎలా కనెక్ట్ అవుతుంది అనేసి. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మీరు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ లైఫ్ లో ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి వీక్ బౌండరీస్, మా పెద్ద అబ్బాయికి వీక్ బౌండరీస్, మా అన్నయ్యకి కంట్రోలింగ్. అలా మీ లైఫ్ లో ఉన్న వాళ్ళనే చూస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉందని మీకే అర్థమవుతుంది. అలా ఇప్పుడు వీళ్ళకి ఇది అయ్యి ఉండొచ్చు, వీళ్ళకి ఇలా అయ్యి ఉండొచ్చు, మా ఫ్రెండ్ ఇలా చేస్తాడు అని మీకు అనిపించవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. మీ గురించి మీరు ఆలోచించండి. మీలో ఏమున్నాయి, మీలో ఏం లేవు. మీకు ఒకవేళ ఇందులో ఏమీ నాకు రిలేట్ కావట్లేదు, మా మదర్ అలా కాదు బట్ నాలో ఈ బిహేవియర్ ఉంది అని కూడా మీకు అనిపించవచ్చు. 3 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి ఏంటంటే చైల్డ్హుడ్ అంతా గుర్తున్న వాళ్ళకి ఈజీగా హీలింగ్ అయిపోతుంది. వెంటనే వాళ్ళు ఇన్నర్ చైల్డ్హుడ్ టైం ఏ టైంలో ఏ ఇష్యూస్ అయ్యే దాని వల్ల వాళ్ళ బిహేవియర్ ఎందుకు ఇలా అయింది వెంటనే హీల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 3 రకాల వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే నాకు ఏమి గుర్తులేదు, చిన్నప్పుడు అసలు ఏం జరిగిందో నాకు ఏ సమస్యలు ఏమి గుర్తులేవండి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఎక్కువ సెషన్స్ పడుతూ ఉంటే లోపలికి తీసుకెళ్లి హిప్నటిక్ స్టేట్ లోకి తీసుకెళ్లి సబ్ కాన్షియస్ లో ఉండే ప్రోబ్ చేస్తూ బయటికి తీసుకొని రావాలి. సో వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. అండ్ కొంచెం గుర్తొస్తుంది కానీ నాకు అప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏం లేదు ఫీల్ అవ్వకపోవడం, అలా కూడా జరగచ్చు. సో మన మైండ్ ఎంత స్మార్ట్ అంటే మనకి ఏదైతే బాధ ఇచ్చే జ్ఞాపకాలు ఉన్నాయో దాన్ని షటర్ వేసేస్తుంది అనమాట. మనకి బాధ కలిగే ఎన్విరాన్మెంట్ నుంచి మనల్ని మన కళ్ళకి గంత కట్టేసినట్టు అనమాట. కానీ ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మనం చేస్తామో, పర్టికులర్ మ్యూజిక్స్ ప్లే చేసి పర్టికులర్ ప్రాంప్టింగ్ ఇచ్చి, ఎప్పుడైతే మైండ్ నేను ఒక మంచి సేఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాను అని ఎప్పుడైతే సబ్ కాన్షియస్ నమ్మడం మొదలు పెడుతుందో నెమ్మదిగా ఓపెన్ అయ్యి ఆ వాతావరణంలో మొత్తం తను బయటికి తీసుకొచ్చి హీల్ చేయడం మొదలు పెడుతుంది. పవని గారు, సారీ నేను చిన్ని మాట్లాడుతున్నాను. ఏంటండి? చిన్ని మాట్లాడుతున్నాను. చిన్ని చెప్పండి. అదే కొంచెం సర్జరీ ఉంది, ఎమర్జెన్సీ. నేను కొంచెం లీవ్ అవ్వచ్చా? ఎస్ యూ కెన్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ లెట్ మీ స్టార్ట్. సో ఇప్పటి వరకు మనం మదర్ది చూసాం. మదర్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటే అది పిల్లల లైఫ్ మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పటి వరకు చూసాం. సేమ్ ఫాదర్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటే అది పిల్లల లైఫ్ మీద ఏ రకమైన క్యారెక్టర్ ని డిజైన్ చేస్తుంది, ఏ రకమైన క్యారెక్టర్ ని ఇస్తుంది. కొన్నిసార్లు మీ మదర్ లో ఆ బిహేవియర్ లేదు కానీ నా దగ్గర ఈ బిహేవియర్ ఉంది. మా మదర్ నన్ను అలా పెంచలేదు కానీ నా దగ్గర ఇలా బిహేవియర్ ఉంది అని మీకు అనిపిస్తే, ఓన్లీ మదర్ ఒక్కటే కాదు కదా, దెర్ ఆర్ మెనీ అదర్ ఏరియాస్ మనం మన బిహేవియర్ ప్యాటర్న్ ని డిజైన్ ఈ రోజు ఉన్న మన బిహేవియర్ ప్యాటర్న్ ఏ రకంగా డిజైన్ అయ్యింది అంటే నాట్ ఓన్లీ మన మదర్ నుంచి, మన ఫాదర్ నుంచి వచ్చి ఉండొచ్చు, మనల్ని పెంచిన వాళ్ళ నుంచి వచ్చి ఉండొచ్చు, మన చుట్టుపక్కల సొసైటీ నుంచి వచ్చి ఉండొచ్చు, ఫ్రెండ్స్ నుంచి, టీచర్స్ నుంచి కూడా మనం కొన్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫాదర్ డామినెంట్ గా, మదర్ అండ్ ఫాదర్ 50-50% ఆఫ్ డిఎన్ఏ కాబట్టి డామినెన్స్ అక్కడే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్ చూస్తున్నాం మనం. సో ఇప్పుడు ఫాదర్ యొక్క బిహేవియర్ ఎలా, ఫాదర్ యొక్క బిహేవియర్ పిల్లల లైఫ్ మీద ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఓకే, ఇది లోపాలని చెప్పలేము యాక్చువల్ గా, నాన్న వల్ల కలిగిన లోపాలు అని చెప్పలేము, కానీ మన తండ్రికి తెలియకుండా పిల్లల్ని కంట్రోల్ గా పెంచాలి, లేకపోతే వాళ్ళు గాడి తప్పిపోతారని గాని, మన ప్రవర్తనని కరెక్ట్ చేసే ఉద్దేశంతో గాని, వాళ్ళ ఇంటెన్షన్స్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు వల్ల
ఒక చైల్డ్ గా ఉన్నప్పుడు ఆ చైల్డ్ లో కలిగిన గాయాల యొక్క రిజల్ట్ గా మనలో ఒక రకమైన ప్రవర్తనా శైలి ఈ రోజు మనం ప్రవర్తనా లక్షణాలు అనేది మనలో చోటు చేసుకుంటాయి, ఏర్పడతాయి అన్నమాట. సో ఆయన తెలిసి చేశారని అని నేను చెప్పట్లేదు, తెలియక చేశారని అని చెప్పచ్చు కావాలంటే. కానీ చిన్నగా ఉన్నప్పుడు మన మనసుకి కలిగిన చిన్న చిన్న విషయాలు కూడా అది గాయాలుగా మారిపోయే, ట్రామాగా తీర్చిదిద్దబడిపోయే ఉండొచ్చు, రైట్? అది వాళ్ళు తప్పని అనలేము. ఒక అడల్ట్ గా మనం ఆలోచిస్తే అది దట్ ఈస్ నాట్ ఏ రాంగ్. కానీ యాజ్ అ చైల్డ్ తను ఎలా తీసుకున్నది, తన సబ్ కాన్షియస్ లో ఏ రకంగా అది రిజిస్టర్ అయ్యింది అనే దాన్ని బట్టి ఈ రోజు మన లైఫ్ లో మనల్ని ముందుకెళ్ళనివ్వకుండా వెనక్కి లాగేసే మెమరీస్ ఏవైతే ఉన్నాయో, వూండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, మదర్ అప్రూవ్ ఇవ్వకపోతే ఎలా అవుతారని చూసాం. ఫాదర్ అన్అప్రూవ్ గా ఉంటే, ఫాదరు మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోలేదు, వెల్ డన్ అని అనలేదు, మీకు మార్క్స్ వస్తే పొగడలేదు, ఎప్పుడూ కూడా మీ తండ్రి నుంచి ఏ రకమైన ఎప్రిషియేషన్ కానీ దొరకలేనప్పుడు, దొరకలేనప్పుడు పీపుల్ ప్లీజర్ అయిపోతారు పెద్ద అయ్యాక పిల్లలు. పీపుల్ ప్లీజర్ అంటే ఏంటంటే ఎండ్ అప్ సేయింగ్ ఎస్. మీ మనసుకి నో చెప్పాలని ఉన్నా కూడా మీకే తెలియకుండా సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి ఎస్ చెప్తూనే పోతారు. మీ టైము, మనీ, ఎనర్జీ అన్ని కూడా ఎదుటి వాళ్ళని ప్లీజ్ చేయడంలోనే ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు సహాయం అడిగినప్పుడు చేయకపోతే నా గురించి ఏమనుకుంటారు, ఓన్లీ నేను చేస్తే నన్నే మెచ్చుకుంటారు కదా, 10 మందిలో పొగుడుతారు కదా అని అనుకుని మీరు ఎదుటి వాళ్ళని ప్లీజ్ చేస్తూ నో చెప్పడం రాదండి. దాన్ని పీపుల్ ప్లీజింగ్ అంటారు. మీలో అది ఉందా లేదో చూసుకోండి. ఎవ్వరికి ఏది కావాలన్నా ఎస్. ఒక్క గంట ఆగి నాకు ఇంట్లో ఎమర్జెన్సీ పని ఉంది, నా పని చేసి వెళ్ళవా అంటే కొలీగ్స్ అందరూ తెచ్చి నాకే పని ఇస్తారు, ఇంట్లో వాళ్ళు నాకే పని చెప్తారు, పక్కింటోళ్ళు నాకే పని చెప్తారు, ఫ్రెండ్స్ నాకే చెప్తారు, అందరూ నన్ను యూజ్ చేసుకుంటారు. అందరూ మంచోడు అంటారు. ఎందుకు మంచి అన్నారు? ఎవరైనా బయట వాళ్ళ నుంచి మంచి అనిపించుకోవాలి అని గాని, నో చెప్పలేకపోతున్నారు అని గాని అయితే ఇది డెఫినెట్ గా దీన్ని పీపుల్ ప్లీజింగ్ ట్రామా అంటాం. యాక్చువల్లీ పీపుల్ ప్లీజర్ గా అయిపోతాం మనం. తర్వాత ట్రామాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నెక్స్ట్ లెసన్స్ లో ఇంకా మనం డీప్ గా నేర్చుకుందాం. అవును అని ఎవరు ఏమన్నా ఎస్ అంటున్నారు అంటే, తర్వాత పశ్చాత్తాప పడుతున్నారు అంటే దట్ ఈస్ కాల్డ్ పీపుల్ ప్లీజర్. చిన్నప్పుడు మీ తండ్రి మిమ్మల్ని మెచ్చుకోని కారణంగా, మీకు ఇవ్వాల్సినంత ప్రేమ ఇవ్వలేని కారణంగా, మీకు చూపించాల్సినంత ప్రేమ చూపించిన కారణంగా ఆ ప్రేమని ఇప్పుడు బయట ప్రపంచం నుంచి ఎక్స్పెక్ట్ చేసి దానికోసం మీరు ప్రతి ఒక్కదానికి ఎస్ చెప్తూ ఉంటారు. తన ఉద్దేశంలో ఏంటి అయి ఉండొచ్చు, ఇప్పుడు మీరు పేరెంట్స్ గా కూడా ఈ తప్పు చేస్తే, అమ్మో పిల్లల్ని మెచ్చుకుంటే వాళ్ళకి కొమ్ములు ఎత్తి మీదకి వస్తాయి, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా మెచ్చుకోరు, ఏదైనా గేమ్ లో మంచిగా పార్టిసిపేట్ చిన్న ఇది తెచ్చినా మెచ్చుకోరు, సెకండ్ ప్రైజ్ వచ్చిందంటే ఫస్ట్ ప్రైజ్ ఎందుకు రాలేదు, నీకంటే అందరూ వాళ్ళు బాగా చదువుతున్నారు, వీళ్ళు బాగా చదువుతున్నారు, నీకంటే వాళ్ళు బాగా ఆడారు, ఎప్పుడు ఎవరితో ఒకరు కంపేర్ చేసి లోపల ఉన్నా కూడా నిన్న తొందర కదా రియల్ పేషెంట్ లేదా నీకు? నాకు పేషెంట్ నేను పోతుంటే వస్తుంటా, నాకు పేషెంట్ తో ప్లీజ్ బీ ఇన్ ఎ మ్యూట్. ఓకే, తన మనసులో మెచ్చుకోవాలని ఉన్నా కూడా ఎక్కడ మెచ్చుకుంటే పిల్లలు పాడైపోతారేమో, చెడిపోతారేమో, ఇంకా ఎదగరేమో అలా అనుకుని పిల్లల్ని కంట్రోల్ చేస్తూ ఏమి మెచ్చుకోవాలని మనసులో ఉన్నా పొగడట్లేదు అనుకోండి. అండ్ కన్న తల్లిదండ్రులు మెచ్చుకుంటే వాళ్ళ కళ్ళ దృష్టి పడుతుందని కానీ వాళ్ళ రీజన్స్ ఏమో వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రుల నుంచి మెచ్చుకోలుతనం ఉండదో, ప్రేమని ఎక్స్పీరియన్స్ చెయ్యరో,
ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత దానిని బయట నుంచి పొందడం కోసం ప్రతి ఒక్కరికి ఎస్ చెప్తారు. వాళ్ళు పీపుల్ ప్లీజర్ అయిపోతారు. ప్రతి ఒక్కరు నన్ను గౌరవించాలి, ప్రతి ఒక్కరు నన్ను ప్రేమించాలి, ప్రతి ఒక్కరు నన్ను మెచ్చుకోవాలి. ఆ థర్స్టీ ఏదైతే ఉందో దానిలో అలాగా పీపుల్ ప్లీజర్ అయిపోతారు. వాళ్ళ యొక్క శక్తిని మించి వాళ్ళు అందరికీ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఫాదర్ నుంచి లవ్ కనిపించదు, ఎక్కువగా అబ్బాయిల్లో ఇది ఉంటుంది. అమ్మాయిల్ని ఒక ఏజ్ వచ్చే వరకు, కొంచెం పెద్ద అయ్యే వరకు కూడా తల్లిదండ్రులు దగ్గర తీసుకుంటారు, ముద్దు చేస్తారు. అబ్బాయిల విషయంలో ఎక్కువ ఏంటంటే అబ్బాయిని దూరంగానే ఉంచుతారు. కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం, ప్రేమగా చూసుకోవడం అనేది అబ్బాయిలకి కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకనే ఆ అబ్బాయిలు పెద్ద అయిన తర్వాత ఆ ప్రేమ కోసం చాలా ఆ ఇబ్బంది పడుతూ ఆ కావాలి కావాలి అనే దాంట్లో ఉండిపోతారు. వీళ్ళేంటంటే ఎదుటి వాళ్ళ ఎప్రిషియేషన్ లో వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుంటారు. సో ఈ ప్రాబ్లం వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా ఉండరు. బాగా డ్రెస్ చేసుకున్నారని వాళ్ళకి తెలుసు. ఎవరు మెచ్చుకోకపోతే అయ్యో నా డ్రెస్ బాగాలేదేమో ఈ రోజు, ఎవరు నన్ను నీ డ్రెస్ బాగుంది అనలేదు. ఈ రోజు నేను అందంగా తయారవ్వలేదా ఏంటి, ఎవరు నువ్వు బాగున్నావు అనలేదు. నేను ఎంతో కష్టపడి చేశాను, అయినా మా బాస్ నన్ను మెచ్చుకోలేదు. వాళ్ళు 10 మంది మెచ్చుకోవాలని చాలా శ్రమ పడుతూ ఉంటారు. వాళ్ళ శ్రమను ఎవరు గుర్తించకపోతే వాళ్ళు పడిన శ్రమ అంతటికి ఇంకా డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఎవరైతే తండ్రి ప్రేమని బాల్యంలో కోల్పోతారో వాళ్ళకి ఈ బలహీనత వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరి ఫాదర్ అయితే నేను పీపీటీ షేర్ చేశానా అండి మీకు? పీపీటీ షేర్ చేయలేదు. ఒక్క నిమిషం. అలవాటు కదా చెప్పేస్తుంది. మదర్ది మనం ఆల్రెడీ చూసాం కదా. ఫాదర్ బిహేవియర్, పీపుల్ ప్లీజింగ్ అయిపోతారు. ఫాదర్ మనం ఏ పని చేసినా అప్రూవ్ చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. మనం ఏం చేసినా ఒప్పుకోకపోతే ఏమవుతాం పెద్ద అయ్యాక? బయట వాళ్ళ నుంచి అప్రూవల్ కావాలని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఎప్పుడైతే మీరు ఫాదర్ నుంచి ప్రేమని ఎక్స్పీరియన్స్ చేయలేదు, పెద్ద మెచ్చుకోలేదు, ఫాదర్ నుంచి ఎప్పుడు మెచ్చుకోవాలతనం లేదు. సో అలాంటప్పుడు ఏమైపోతుందంటే అటెన్షన్ సీకర్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు నన్ను గుర్తించాలి, సంథింగ్ నేను డిఫరెంట్, అందరిలో వీళ్ళు దే వాంట్ టు షో ఆఫ్. ప్రతి మంది నన్ను వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేసుకుంటూ ఉంటారు. గుర్తింపు కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. 10 మందిలో నన్నే అందరూ గుర్తించాలి అనే బాధపడుతూ ఉంటారు. ఏమంటారు దీన్ని? అటెన్షన్ సీకర్. అందరి ఇంటెన్షన్ నా దగ్గరే ఉండాలి. మీ చుట్టుపక్కల ఇలా ఎవరైనా ఉన్నారా? మీలో అది ఉందా ఒక్కసారి చూసుకోండి. ఎప్పుడైతే ఫాదర్ నుంచి ఎఫెక్షన్ లేదో, ఫాదర్ హగ్ చేసుకోవడం, కిస్ చేయడం, దగ్గర తీసుకోవడం లేదు, ఫాదర్ నుంచి ఏ రోజు లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్లవ్డ్, ఐఎమ్ అన్లవ్డ్ ఫర్ మై ఫాదర్ అనే ఫీలింగ్ ఏదైతే బేబీగా ఉన్నప్పుడు ఉంటుందో, వాళ్ళు పెద్ద అయిన తర్వాత అటెన్షన్ సీకర్ గా అవుతారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ గుర్తించాలని ఎక్కువ తాపత్రయం పడిపోతూ ఉంటారు. ఫాదర్ నాట్ ఎఫెక్షనేట్ అయితే. ఒకవేళ ఫాదర్ గాని క్రిటికల్ ఫాదర్ అయితే ఎక్కువ కియాస్
చాలా మీరు లైఫ్ లో అంటే ఏ రోజు మీ ఫాదర్ ఎలా ప్రవర్తిస్తారో మీకే తెలీదు. ఒక రోజు హ్యాపీగా స్వీట్స్ పట్టుకొని వస్తారు, ఒక రోజు వచ్చేసి ధూమ్ ధామ్ అంటారు, ఒక రోజు అంటే అన్సెక్యూర్. మీ మైండ్ ఎప్పుడు కూడా ఏ రోజు ఎలా ఉంటుందో మీకే తెలియలేని పరిస్థితిలో మీరు పెరిగారు అనుకోండి. ఆ ఒక రో జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు. ఎప్పుడు అప్ అండ్ డౌన్సే, అప్ అండ్ డౌన్సే. ఒక రోజు సుఖము, ఒక రోజు కష్టము, ఒక రోజు బాధ, ఒక రోజు అలా అలా కియాస్ మధ్యలో పెరిగారు బాగా. అప్ అండ్ డౌన్స్ రకమైన ఎన్విరాన్మెంట్ లో అంటే ఫాదర్ యొక్క బిహేవియర్ ఏ రోజు ఎలా ఉంటుందో తెలియలేని ప్రవర్తన శైలి నుంచి మీరు పెరిగారు అనుకోండి. మీరు జీవితంలో ప్రశాంతంగా ఉంటే అదేదో తప్పులాగా, ఆహా ప్రశాంతంగా ఉందంటే ఏదో జరగపోతుంది. చూడండి పెద్దవాళ్ళు చెప్తారు, ఎప్పుడు కియాస్ మధ్యలో, ఎప్పుడు అన్సర్టనిటీస్ మధ్యలో ఉన్న వాళ్ళకి అన్సర్టనిటీయే, ఆ ఛాలెంజెస్ ఒరిజినల్ అనుకుంటారు. ప్రశాంతంగా ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఎక్కడో తేడా కొడుతుంది, ఇంత బాగా అవ్వకూడదే అని వాళ్ళు అనుకుంటారు. ప్రశాంతత కూడా వాళ్ళకి రాంగ్ గా కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారు అనుకోండి, అందరూ బానే వస్తారు, వీళ్ళే కాలుకో చెయ్యికో దెబ్బ తగిలించుకొని వస్తారు, వీళ్ళవే లగేజ్లు పోతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఒక ఛాలెంజ్ పట్టుకొని వస్తారు వీళ్ళు. కియాస్ లైఫ్ లో ఇబ్బందులు అనేవి వీళ్ళకి వీళ్ళే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లైఫ్ అలాగే ఉంటదనే బిలీఫ్ లో ఉంటారు వాళ్ళు, అలాంటి ఫాదర్హుడ్ లో పెరిగితే. ఓకే, అన్ప్రిడిక్టబుల్. ఫాదర్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అంటే ఆ పిల్లల్లో లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ అనుకుంటారు. ఏదైనా పీస్ఫుల్ గా అయితే కరెక్ట్ కాదు, ఏదో తప్పు జరుగుతుంది అనుకుంటారు. మంచిగా జరిగితే తప్పు జరుగుతుంది అనే ఫీల్ లో ఉంటారు. ఎప్పుడైతే ఫాదర్ ఫిజికల్ గా దూరంగా ఉంటారో, ఎమోషనల్ గా దూరంగా ఉంటారో, పీపుల్ ఫీల్ లోన్లీ. ఓకే, ఉన్నారు బట్ ఎమోషనల్ గా నాట్ ప్రెసెంట్. అయితే ఫాదర్ గాని దూరంగా ఉంటే డిపెండెన్సీ వస్తుంది. అంటే ప్రతిదానికి ఎవరో ఒకరి మీద డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళు ఇండివిజువల్ గా ఏం చేసుకోరు. అందుకనే ఫిజికల్ గా ఫాదర్ దూరంగా ఉండడం, మదర్ ఫిజికల్ గా దూరంగా ఉండడం, మదర్ ఎమోషనల్ గా దూరంగా ఉండడం. మన పిల్లల్ని పెంచేటప్పుడు ఏది మిస్ అయినా పిల్లల లైఫ్ లో ఏ రకమైన బిహేవియర్ ప్యాటర్న్స్ వస్తాయా అనేది మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనలో వచ్చిన బిహేవియర్ ప్యాటర్న్ కి మన ఫాదర్ యొక్క బిహేవియర్ ఎలా కనెక్ట్ అయింది. ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళు రాంగ్ అని చెప్పడం ఉద్దేశం కాదు. వాళ్ళకి కూడా తెలీదు, వాళ్ళు తెలుసో తెలియకో చేశారో, తెలియక చేశారు వాళ్ళు కూడా. సో వాళ్ళని హీల్ చేయడం ద్వారా మనల్ని మనం హీల్ చేసాం. చాలా కంట్రోలింగ్ ఫాదర్, చాలా కొట్టడం, తిట్టడం, చాలా కోపిష్టి ఫాదర్ అనుకోండి. మనకి తెలియలేని ఫియర్ అనేది మనకి బాగా లోపల ఉండిపోతుంది. మనం ఏ పని చేయాలన్నా ముందు భయం వస్తుంది. భయం అనేది డామినెంట్ ఎమోషన్ గా ఉంటుంది. ఒక కొత్త పని చేయాలన్నా, ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలన్నా, కొత్త మనిషితో మాట్లాడాలన్నా, ఒక కొత్త ఆపర్చునిటీ తీసుకోవాలన్నా, ముందుకి ముందుకి అడుగు పడదు. ప్రతి విషయంలో భయమే ఫస్ట్ వాళ్ళకి డామినేట్ చేస్తుంది, ప్రతి విషయంలో. సో భయం అనేది డామినెంట్ ఫీలింగ్ గా ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ ఫాదర్ మీకు చాలా ఫియర్ఫుల్ గా ఉండేవాళ్ళ, కొట్టడం, తిట్టడం, చాలా కంట్రోలింగ్ గా ఉంటే ఫాదర్, మదర్ కంట్రోలింగ్ గా ఉంటే అలా అవుతాము. ఫాదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటే మనం ఫియర్ఫుల్ గా అయిపోతాం. సో మనం ఏం చూసాము మనం, ఫాదర్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటే మన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది. సో ఒక్కసారి చెక్ చేయండి, ఫాదర్ బిహేవియర్ చూసాము, మదర్ బిహేవియర్ చూసాము, ఎంతమంది ఎన్ని బిహేవియర్ తో రెజోనేట్ అవుతున్నారు. ఎప్పుడైతే ఫాదర్ వాళ్ళలో, ఎప్పుడు మా ఫాదర్ గంభీరంగానే చూశాను కానీ నేను ఎప్పుడు మా ఫాదర్ ఏడవడం చూడలేదు, తనలో ఉన్న అనదర్ పార్ట్ ఎప్పుడు చూపించలేదు. ఫాదర్ అంటే ఎప్పుడు కంటనేతడి పెట్టరు, స్ట్రాంగ్ గా ఉంటారు, గౌరవంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు, అలాంటి వ్యక్తిగానే చూశారు. కానీ ఆయనలో కూడా ఒక బాధ ఉంటుంది, ఎమోషనల్ సైడ్ ఉంటుంది అనేది ఎప్పుడైతే తండ్రి చూపించలేడో,
ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ లోపల ఉన్న భావోద్వేగాలు వాళ్ళ పార్ట్నర్‌తో షేర్ చేసుకోలేరు. లోపల ఆళ్ళకెప్పుడు ఒంటరిగానే ఫీల్ అవుతుంటారు. ఎవ్వరిని పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మి ఏమి చెప్పరు. చూడండి కొంతమంది కొంచెం పరిచయంలోనే అన్నీ చెప్పేస్తారు. కొంతమంది ఎంత పరిచయమైనా, ఎంత తెలిసిన వాళ్ళైనా లోపలే ఉంచుకుంటారు అన్నీ కానీ ఏమి బయటికి చెప్పరు. బికాస్ ఆఫ్ దిస్ 2 డిఫరెంట్ పేరెంటింగ్. ఏది మంచిదని మీరనుకుంటున్నారు? ఏమి చెప్పకుండా ఉంటే మంచిదని మీరనుకుంటున్నారా? మీ ఎమోషన్స్ ఎంతెంత వరకు లోపల నుంచి బయటికి రావో థాట్ విల్ లీడ్ టు హార్మ్‌ఫుల్ టు యువర్ హెల్త్. ఎవరైతే ఓపెన్‌గా షేర్ చేసుకోగలుగుతారో థట్ ఈస్ ఆల్‌వేస్ గుడ్. లోపల ఏమి ఉండదింక. క్లీన్ అయిపోతుంది. లోపల ఒంటరితనం ఉండదు. బయటికి ఒంటరితనం కాదు. లోపల ఆ ఒంటరితనం ఉండకుండా ఉండాలి. ఫాదర్‌కి దూరంగా పెరిగిన వాళ్ళు అది ఫాదర్ ఉద్యోగరీత్యా వెనక్కి ఎక్కడికో దూరం వెళ్ళొచ్చు. లేదా చనిపోయి ఉండొచ్చు ఎర్లీ ఏజ్‌లో. లేదా ఫాదర్‌కి దూరంగా మీరు పెరిగుండొచ్చు. చిన్నప్పుడు తండ్రి లేకుండా ఆయన ఒడిలో భద్రతా భావం. ఫాదర్ అనేది ఒక ఫీలింగ్ సెక్యూర్డ్. ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ మధ్యలో పెరగకపోతే పెద్ద అయిన తర్వాత ప్రతి చిన్న విషయానికి పక్కోళ్ళ మీద ఆధారపడిపోతారు మీరు. చిన్న చిన్న విషయాలకు కూడా ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతారు. లైఫ్‌లో ఎక్కువగా ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మీ మీ ఫాదర్ నుంచి ఆ సెక్యూరిటీ ఫీలింగ్ మీకుందా లేదా అనేసి. అది కొరిలేట్ చేసుకోండి. సో, ఫాదర్ ఎప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటే ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటే అమ్మో! ఫెయిల్ అవుతానేమో. అమ్మో! నేను ఓపెన్‌గా ఇది మాట్లాడితే ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి ఎళ్ళిపోతారేమో. నేను ఒంటరివాడిని అయిపోతానేమో. అమ్మో! నేనిది చేస్తే ఎదుటి వాళ్ళందరూ బాధపడతారేమో. ప్రతిదానికి భయం అన్నమాట. ఇన్‌సెక్యూర్డ్. ఎవరైనా ఒక అమ్మాయి ఇష్టపడిందని చెప్పినా, అబ్బాయి ఇష్టపడిందని చెప్పినా, మన అమ్మో! ఎందుకొచ్చిన గోలలే ఏమవుతదో. ప్రతిదానికి భయం అనేది డామినెంట్ ఎమోషన్‌గా ఉందంటే ఒక్కసారి చూడండి. ఈరోజు మనం మదర్ అండ్ ఫాదర్ 2 చూసాం కాబట్టి, మదర్ యొక్క బిహేవియర్ 7 రకాలుగా ఉంటే మన బి మన పర్సనాలిటీ ఏ రకంగా ఉంటది చూసాం. ఫాదర్ యొక్క 6 రకాలైన ప్రవర్తనా శైలి దాని యొక్క రిజల్ట్‌లో మన ప్రవర్తన ఏ రకంగా అవుతుందని చూసాం. సో, ఈ 13 పారామీటర్స్‌లో మీరొకసారి చెక్ చేయండి. పేరెంట్స్ నుంచి మీకేమైనా వచ్చినవి ఉన్నాయా? లేదు ఈ ఈ క్వాలిటీస్ నాలో ఉన్నాయి. కానీ మా పేరెంట్స్ నన్ను అలా చూడలేదు. లేదు ఏ విషయంలోనైనా నేను వర్కౌట్ చేయాలి. ఇది నాకు నా పేరెంట్స్ నుంచి వచ్చి ఉండొచ్చు. లేదంటే వేరే దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ బిహేవియర్ అని మీకెవరికైనా అనిపిస్తే యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ విండో. లేదు అంటే యూ కెన్ డైరెక్ట్‌లీ మెసేజ్ మీ. అండ్ రేపు మనం ట్రిగ్గర్స్, ట్రామాస్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఏ రకమైన ఎమోషనల్ ఇష్యూస్, నెగెటివ్ ఎమోషన్స్ ఉంటే ఏ రకమైన ఆరోగ్య సమస్యలొస్తాయి? ట్రిగ్గర్స్ అంటే ఏంటి? ట్రామాస్ అంటే ఏంటి? నిజానికి మనం మంచి అనుకునేవి కూడా అది మనం చైల్డ్‌హుడ్ నుంచి తీసుకొచ్చిన ట్రామా అనేది మనకి రేపు అర్థమవుతుంది. సో, మనం అది స్ట్రెంగ్త్ అనుకోని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని. అది ఎంతవరకు స్ట్రెంగ్త్, ఏది వీక్‌నెస్, ఏది ట్రామా అనేది మనం రేపు చూద్దాం. బికాస్ ఆల్రెడీ ఇప్పుడు 7 అయింది. రేపు మనం ట్రామాస్, ట్రిగ్గర్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ రేపుతో ఫినిష్ చేసేద్దాం. సో, మీరు ఒక్కసారి అందరూ వీడియోస్ ఆన్ చేయండి.